హలో ఎవ్రీవన్, ఇవాళ కూడా మనం Next.js ఒక క్రాష్ కోర్స్ అయితే చూడబోతున్నాం గాయస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలోపు మనం ఒక Next.js మల్టీపేజ్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేస్తాం అన్నట్టు, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయస్. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ Next.js? గైస్, ఈ Next.js అనేది ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ అన్నట్టు గాయస్, ఓకేనా? అంటే రియాక్ట్లో లేని మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్నీ కూడా మనకి Next.jsలో అవైలబుల్గా ఉంటుంది అన్నట్టు, ఓకేనా? అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే Next.jsలో ఉండే మోస్ట్ ఆఫ్ ద వెబ్ పేజెస్ అన్నీ కూడా స్టాటికలీ జనరేటెడ్ ఫైల్స్ అన్నట్టు, ఓకేనా? సో మనకి స్టాటికలీ జనరేటెడ్ ఫైల్స్ అన్నీ కూడా ఎటువంటి ఫార్మాట్లో ఉంటుందంటే సింపుల్ HTML పేజ్ ఫార్మాట్లో ఉంటుంది అన్నట్టు, ఓకేనా? సో మనకి స్టాటిక్ వెబ్ పేజెస్ని డైనమిక్ వెబ్ పేజెస్ని కంపేర్ చేస్తే స్టాటిక్ వెబ్ పేజెస్ అన్నీ కూడా కొంచెం లైట్ వెయిటెడ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి క్విక్గా లోడ్ అవుతుంది అన్నట్టు, ఓకే? సో మీకు ఇక్కడ కొన్ని డౌట్స్ రావచ్చు గైస్. ఎటువంటి డౌట్స్ అంటే, బ్రో Next.js అనేది రియాక్ట్ ఒక ఫ్రేమ్వర్క్ కదా, సో మనకి రియాక్ట్ తెలిస్తే Next.js కూడా తెలిసినట్టేనా? అదేవిధంగా మనకి రియాక్ట్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా Next.js సపోర్ట్ అవుతుందా? సో ఇటువంటి కొన్ని డౌట్స్ ఉండొచ్చు గైస్ మీకు. వాటికి ఫస్ట్ ఆన్సర్ చేస్తాను నేను. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, రియాక్ట్ తెలిస్తే Next.js కూడా తెలిసినట్టే అంటే, ఎస్, ఆబ్వియస్లీ ఎస్ గైస్. సో మనకి రియాక్ట్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్, రియాక్ట్ యొక్క బిహేవియర్ తెలిస్తేనే మనం Next.js యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. వీ కెన్ ఏబుల్ టు వర్క్అవుట్ ద సేమ్ ఫంక్షనాలిటీస్ అన్నట్టు గైస్, ఓకేనా? మనం రియాక్ట్ జేఎస్లో ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేసామో సేమ్ అప్లికేషన్ Next.jsలో కూడా డెవలప్ చేయొచ్చు అన్నట్టు. సో విత్ ద సేమ్ నాలెడ్జ్, ఓకేనా? సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రియాక్ట్లోని ఫీచర్స్ అన్ని కూడా Next.jsలో యూస్ చేసుకోవచ్చా? సో ఆ ఫీచర్స్ ఏంటంటే, లెట్స్ సే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రియాక్ట్ హుక్స్ ఆర్ సంథింగ్. సో అటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనం Next.jsలో రెడీగా అయితే యూస్ చేసుకోవచ్చు గైస్. దర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ అన్నట్టు. మేబీ నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో లోపల కొన్ని రియాక్ట్ హుక్స్ కూడా నేను Next.jsలో ఇంక్లూడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా? సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు, ఓకే? సో ఇప్పుడు మనం కొన్ని ఫీచర్స్ గురించి అయితే చూద్దాం గైస్. Next.jsలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటనే గురించి చూద్దాం. సో Next.jsలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ప్రీ రెండరింగ్. సో మనం రియాక్ట్ని Next.jsని కంపేర్ చేసినప్పుడు, లేదంటే మోస్ట్ ఆఫ్ రియాక్ట్ డెవలపర్స్ ఎందుకోసం Next.jsని ఇష్టపడతారంటే, ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే ప్రీ రెండరింగ్. సో మన యొక్క ప్రతి పేజ్ కూడా, మన అప్లికేషన్లో ఉన్న ప్రతి పేజ్ కూడా ప్రీ రెండర్ అవుతుంది అన్నట్టు. వెన్ వీఆర్ సపోజ్ టు లోడ్ ఇన్ బ్రౌజర్. సో బ్రౌజర్లో లోడ్ చేసేదానికంటే ముందు ఇట్ విల్ ప్రీ రెండర్ ద స్టాటిక్ ఫైల్స్ అన్నట్టు. సో ఆ ప్రీ రెండరింగ్ కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ క్లీన్గా, ఓకేనా? సో ప్రీ రెండరింగ్ అంటే ఏంటంటే, జనరేటింగ్ అండ్ HTML ఫైల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఇన్ అడ్వాన్స్. లైక్ మనకి క్లయింట్ సైడ్ జేఎస్ మౌంటింగ్ అయ్యేదానికంటే ముందుగానే మనం ప్రతి పేజ్కి HTML జనరేట్ చేసి సెండ్ చేయడం అన్నట్టు సర్వర్ సైడ్కి, ఓకేనా? దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ప్రీ రెండరింగ్. గైస్, మీకు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చును, మేబీ కొంచెం అర్థం కాకుండా కూడా ఉండొచ్చును. బట్ నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూపించిన వెంటనే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది గైస్, ఓకేనా? సో లెట్ మీ షో ద ఎగ్జాంపుల్. సో నేను ఇప్పుడు లోకల్లో నేను 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సెటప్ చేసుకున్నాను గైస్. వన్ ఈస్ రియాక్ట్ ప్రాజెక్ట్ అండ్ అదర్ థింగ్ ఈస్ Next.js ప్రాజెక్ట్ అన్నట్టు, ఓకేనా? సో ఈ రెండిట్లోనూ కంపేర్ చేసి మీకు ప్రీ రెండరింగ్ అంటే ఏంటి అనేది ఇంకా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటూ రియల్ టైంలో, ఓకేనా? లెట్స్ సే ఐఎమ్ మూవింగ్ బ్యాక్ టు రియాక్ట్ ప్రాజెక్ట్. సో ఇది మన యొక్క రియాక్ట్ ప్రాజెక్ట్ కదా గైస్. ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ నేను ఒకసారి సోర్స్ కోడ్ వ్యూ చేసి చూపిస్తాను ఒకసారి, సో దట్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి గైస్, సోర్స్ కోడ్లో హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. బాడీ ట్యాగ్లో మనకి ఏముంది, జస్ట్ వీ హ్యావ్ అన్ ఐడి కాల్డ్ రూట్. సో రూట్ ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో ఈవెన్ దో మనకి ఇమేజ్ ఉంది, అండ్ దెన్ సమ్ పారాగ్రాఫ్ కంటెంట్ అండ్ సమ్ లింక్ ఓవర్ హియర్. సో యాంకర్ ట్యాగ్ లింక్స్ అన్ని కూడా ఉంది కదా. సో అవేవి ఇక్కడ లేవు అన్నట్టు మన యొక్క HTML బాడీలో. సో దిస్ ఈజ్ కాల్డ్ నాన్ ప్రీ రెండరింగ్. లైక్ ఇది వచ్చి ప్రీ రెండరింగ్ అవ్వనే లేదన్నట్టు, ఓకేనా? సో ఇది ఏం చేస్తుందంటే మన యొక్క అప్లికేషన్, లైక్ ఈవెన్ దో మనకి బాడీలో దానికి సంబంధించిన కంటెంట్ లేకపోయినా కానీ మనకి యూఏలో లోడ్ అవడానికి కారణం ఏంటంటే జేఎస్, లైక్ మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏదైతే ఉందో మన యొక్క బ్రౌజర్లో ఈ ఐడికి మౌంట్ అయ్యే కంటెంట్ ఏదో దాన్ని డైరెక్ట్గా మనకి యూఏలో రెండర్ చేస్తున్నట్టు గైస్, ఓకేనా? బట్ వెన్ యూ టాకింగ్ అబౌట్ Next.js, ఓకేనా గైస్, ఇది వచ్చి Next.js ప్రాజెక్ట్. సో మనకి ఎలా అయితే రియాక్ట్ డిఫాల్ట్ పేజీతో, అదేవిధంగా మన Next.jsకి దిస్ ఇస్ ద డిఫాల్ట్ యూఐ అన్నట్టు గైస్, ఓకేనా? సో దీని యొక్క సోర్స్ కోడ్ చూపిస్తాను ఒకసారి చూడండి. సో హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. మనకి ఇక్కడ ఏదైతే లింక్స్ అండ్ ఏదైతే డాక్యుమెంటేషన్స్, URLs, కంటెంట్ ఉందో, సో ఆ కంటెంట్ మొత్తం కూడా మనకి ఇక్కడ ప్రీ రెండరింగ్ అవుతుంది అన్నట్టు. సో మన యొక్క సోర్స్లోనే, మన యొక్క సోర్స్ ఫైల్లోనే ఇట్ విల్ జనరేట్ ఎంటైర్ కంటెంట్ అన్నట్టు. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ లైక్ వెల్కమ్ టు గెట్ స్టార్టెడ్ ఎడిటింగ్ సంథింగ్, అండ్ అదేవిధంగా డాక్యుమెంటేషన్ సంబంధించిన కంటెంట్, లెర్నింగ్ సంబంధించిన కంటెంట్, అండ్ ఎగ్జాంపుల్కి సంబంధించిన కంటెంట్. సో ఇక్కడ ఉంది కదా డాక్యుమెంటేషన్, లెర్నింగ్, ఎగ్జాంపుల్. సో వీటన్నిటికి సంబంధించిన డేటా అనేది మనకి ప్రీ రెండరింగ్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా సోర్స్ కోడ్లో డేటా అనేది పాపులేట్ అవుతుంది అన్నట్టు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్
ప్రీ రెండరింగ్. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చును, బ్రో ఇలా లోడ్ అవ్వడానికిను ఇక్కడ లోడ్ అవ్వకుండా ఉండడానికిను ఏంటి యూస్ ఏంటి ఏంటి యాక్చువల్ యూజ్ అనేసి మీకు ఖచ్చితంగా డౌట్ రావచ్చు గాయస్. సో మనకి యాక్చువల్ యూసేజ్ ఏంటంటే మనకి ఈ విధంగా లోడ్ అయ్యే వల్ల ఏమవుతుందంటే మనకి కంటెంట్ వచ్చి ప్రీ రెండడం ప్రీ ఎక్స్క్యూజ్ మీ ప్రీ రెండరింగ్ అవ్వడం వల్ల మనకి ఏంటి యూసేజ్ అంటే మన యొక్క కంటెంట్ మన యొక్క మన యొక్క అప్లికేషన్కి సంబంధించిన కంటెంట్ అన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ సెర్చ్ ఇంజిన్స్ మీన్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అండ్ దెన్ సో మనం ఇప్పుడు అట్ ప్రెజెంట్ యూస్ చేస్తుంది గూగుల్ సెర్చ్ ఇంజిన్ అన్నట్టు, ఓకేనా. క్రోమ్ ఇస్ బిలాంగింగ్ టు ద గూగుల్, ఓకే. సో యాహూ సెర్చ్ ఇంజిన్, సో ఇటువంటి డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. సో అలా యూస్ చేసేటప్పుడు మనం దేని గురించైనా సెర్చ్ చేస్తాం కదా. లెట్స్ సే వెన్ యూ ట్రైంగ్ టు సెర్చ్ ఫర్ తెలుగు స్కిల్ హబ్, ఓకేనా. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మనకి తెలుగు స్కిల్ హబ్ సంబంధించిన డేటా అనేది పాపులేట్ అవుతుందంటే దానికి రీజన్ ఏంటంటే మన యొక్క కంటెంట్ అనేది ప్రీ రెండరింగ్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో అలా ప్రీ రెండరింగ్ అయితేనే, ఈ విధంగా ప్రీ రెండరింగ్ అయితేనే గూగుల్ క్యాన్ రికగ్నైజ్ లైక్ ఏ సోర్స్ కోడ్లో మనకి ఈ ఈ స్పెసిఫిక్ కోడ్ లైక్ తెలుగు సిలబ్ అని కీవర్డ్ కానీ తెలుగు సిలబ్ అని డిస్క్రిప్షన్ కానీ ఉందని చెక్ చేస్తుంది. ఉంటే ఆ స్పెసిఫిక్ పేజ్ని మనకి ఫస్ట్గా చూపిస్తుంది అన్నట్టు, ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటూ ఉంటాం, ఓకే. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మనకి ఇక్కడ ఏదైతే డేటా ప్రీ రెండరింగ్ అవుతుందో, ప్రీ రెండరింగ్ అయితే మన యొక్క అప్లికేషన్ ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతుంది అన్నట్టు బ్రౌజర్. మన అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసామనుకోండి ఏదైనా ఒక స్పెసిఫిక్ డొమైన్ నేమ్లో. సో డొమైన్ నేమ్ మీన్స్ యూఆర్ఎల్ లైక్ facebook.com, instagram.com. సో ఇవన్నీ ఉంది కదా, అవన్నీ మనం డొమైన్ నేమ్ అంటాం. సో అదే ఒక స్పెసిఫిక్ డొమైన్ నేమ్లో మనం మన అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత మన అప్లికేషన్స్ని ఎవరైనా సెర్చ్ చేస్తే ఈజీగా మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కానీ ఏదైనా సెర్చ్ ఇంజిన్ రికగ్నైజ్ చేయాలంటే ఆ పేజ్ డెఫినెట్గా ప్రీ రెండరింగ్ అవ్వాలి. సో ప్రీ రెండరింగ్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని బేస్ చేసి మనకి యూఐలో కానీ మన యొక్క బ్రౌజర్స్ కానీ మన యొక్క అప్లికేషన్ని సజెస్ట్ చేస్తాయన్నట్టు, ఓకేనా. సో హోప్ యు ఆర్ క్లియర్ గాయస్, ఓకేనా. సో మేబీ మీకు ఇంకా క్లియర్గా ప్రీ రెండరింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో జస్ట్ కమ్ టు Node.js ఆర్. సో ఇది వచ్చి Node.js యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ గాయస్. సో ఇక్కడ దానికి సంబంధించిన డేటా అయితే ఉంది చూడండి. ఇక్కడ దిస్ ఈస్ ఫర్ రియాక్ట్ పేజ్ అన్నట్టు, ఓకేనా. ఇక్కడ చూడండి రియాక్ట్ పేజ్లో దర్ ఈస్ నో ప్రీ రెండరింగ్ అన్నట్టు. సో ఇనిషియల్గా మన అప్లికేషన్ లోడ్ చేసినప్పుడు వీ వుడెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా, ఓకేనా. సో ప్రీ రెండరింగ్లో ఎటువంటి డేటా ఉండదు ఇనిషియల్ లోడింగ్లో. ఆ తర్వాత జేఎస్ విల్ మౌంట్ ద డేటా టు యూఐ, ఓకేనా. సో జేఎస్ వచ్చి ఇంటరాక్ట్ అయ్యే అప్లికేషన్తో లైక్ ఇక్కడ మనం ఏదైతే డేటా చూస్తామో విత్ ద రూట్ ఎలిమెంట్ విత్ ద ఐడి ఎలిమెంట్ రూట్, ఓకేనా. సో ఐమ్ సారీ ఫర్ దాట్. సో ఐడి ఎలిమెంట్ ఏదైతే ఉందో రూట్ అని, సో అదేవిధంగా రికగ్నైజ్ చేసి ఎక్స్క్యూజ్ మీ వి ఫౌండ్ దట్. సో అదేవిధంగా రికగ్నైజ్ చేసి మన యొక్క జేఎస్ వచ్చి లోడ్ చేస్తుంది అన్నట్టు యూఐని. బట్ వెరాస్ ఇన్ రియాక్ట్స్ ఇక్కడ చూడండి, ఐ మీన్ వెరాస్ ఇన్ నెక్స్ట్ జేఎస్ ఎలా అంటే మన యొక్క ఇనిషియల్ లోడింగ్లోనే మన డేటా అనేది పాపులేట్ అయిపోతుంది. దట్స్ కాల్డ్ ప్రీ రెండరింగ్ డన్ బై స్టాటిక్ జనరేషన్ ఫైల్స్, ఓకేనా. సో ఈ ప్రీ రెండరింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ప్రీ రెండరింగ్ జరిగిన వెంటనే మన యొక్క ఇనిషియల్ లోడ్లోనే మన డేటా అనేది యూఐలో డిస్ప్లే అయిపోతుంది అన్నట్టు. సో ఈవెన్ ఆఫ్టర్ జేఎస్ లోడ్ అయిన తర్వాత కొన్ని లింక్స్ ఏదైతే ఉంటుందో హైపర్ లింక్స్ అవన్నీ యాక్టివేట్ అవుతుంది అన్నట్టు. సో అట్ ఇనిషియల్ స్టేజ్లో హైపర్ లింక్స్ యాక్టివేట్ అవ్వు, బట్ డేటా అనేది యాక్టివేట్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా. ఐ మీన్ డేటా అనేది లోడ్ అయిపోతుంది అన్నట్టు, ఓకే. సో దిస్ ఈస్ అన్ యాక్చువల్ కాన్సెప్ట్ కాల్డ్ ప్రీ రెండరింగ్ గైస్, ఓకేనా. మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. సో మీకు ఇంకా డీటెయిల్ కావాలనుకుంటే ప్రీ రెండరింగ్ గురించి, Next.js గురించి యూ కెన్ కమ్ టు nextjs.org. సో దిస్ అన్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో సెటప్స్ గురించి, ఐ మీన్ ఎలా లోకల్లో మన యొక్క ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలి అండ్ డాక్యుమెంటేషన్స్, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నిటి గురించి కూడా క్లియర్ డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. దీన్ని యూస్ చేసుకొని మనం ఈజీగా మన అప్లికేషన్ అయితే సెటప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకే. ఆల్ రైట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్ యూజెస్ ఆఫ్ ప్రీ రెండరింగ్. సో ఇందాకే చెప్పాను. సో మనకి ప్రీ రెండరింగ్ అయిన వెంటనే మన యొక్క యాక్చువల్ డేటా అనేది లోడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మన అప్లికేషన్ ఈజీగా ఐ మీన్ తక్కువ డేటాలో ఉన్నా కానీ, తక్కువ ఎంబీ స్పీడ్ ఉన్నా కానీ మన ఇంటర్నెట్ స్పీడు మన యొక్క అప్లికేషన్స్ ఈజీగా లోడ్ అవుతుంది అన్నట్టు వెన్ వీఆర్ కంపేరింగ్ విత్ డైనమిక్ వెబ్ పేజెస్, ఓకేనా. సో దిస్ విల్ యాక్చువల్లీ డినోట్స్ దట్ మన అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అంటూ క్విక్గా రన్ అవుతుంది అన్నట్టు మన అప్లికేషన్, ఓకేనా. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రీ రెండరింగ్ హెల్ప్స్ ఇన్ SEO టు రికమెండ్ అవర్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ టు ద ఎండ్ యూజర్స్. లైక్ ఈ ప్రీ రెండరింగ్ కాన్సెప్ట్ ఉంటేనే మన యొక్క అప్లికేషన్లో ఉండే డేటాని సెర్చ్ ఇంజిన్స్ మేబీ లైక్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదా యాహూ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రికగ్నైజ్ ద యాక్చువల్ కంటెంట్ అండ్ రికమెండ్ అవర్ వెబ్సైట్ ఆర్ రికమెండ్ అవర్ వెబ్ పేజ్ టు ద user end, okay na guys. So this is all about entire explanation of Next.js guys, okay na. Let's start working on one real time Next.js project guys. మనం ఇప్పుడు ఒక Next.js ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలంటే
మనకి సిస్టమ్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్, అదేవిధంగా సెటప్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మనకు తెలిసుంటేనే కదా గైస్ మనం స్టార్ట్ చేయగలుగుతాం. సో, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి నెక్స్ట్.js డాక్యుమెంటేషన్ పేజ్‌లోనే ఇచ్చారు. మీకు ఇందాకే చెప్పాను. సో, ఇక్కడ చూడండి ద సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చుండారు. సో, ఇక్కడ మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే నోడ్.js. సో, ఆ నోడ్.js వెర్షన్ అనేది ఎంత ఉండాలంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 12.22 గైస్ ఓకేనా. దానికంటే ఎక్కువ వెర్షన్సే మనకిక్కడ నెక్స్ట్.jsలో సపోర్ట్ చేస్తుందన్నట్టు ఓకేనా. సో, ఈ నోడ్.js ఈస్ ఆల్ అబౌట్ ఫర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నట్టు ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనకి ఎటువంటి ఓఎస్ అయినా సరే మనకి సపోర్ట్ చేస్తుందన్నట్టు ఈ నెక్స్ట్.js అనేది ఓకే. అండ్ ఇంక పోతే సెటప్ చూసారనుకోండి, మనం సింపుల్‌గా ఒకే కమాండ్‌తో మనం సెటప్ అయితే చేసుకోవచ్చును. సో, ఎన్‌పిఎక్స్ క్రియేట్ నెక్స్ట్ యాప్ లేటెస్ట్ అని ఉంది కదా! సో, ఈ కమాండ్ యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా అయితే సెటప్ చేసుకోవచ్చు గైస్ ఓకేనా. సో, మీకొకసారి సెటప్ చేసి చూపిస్తాను. సో, ఐమ్ జస్ట్ ఓపెనింగ్ మై టెర్మినల్. సో, ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను పైన. సో, ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోనా కాపీ ద కమాండ్. ఇక్కడ ఏదైతే కమాండ్ ఉందో ఐయామ్ జస్ట్ కాపీయింగ్ ద సేమ్ అండ్ పేస్టింగ్ ఓవర్ హియర్ అన్నట్టు ఓకే. సో, నేను ఎంటర్ చేసిన వెంటనే ఇప్పుడు ఏమవుతుందంటే బేసికల్లీ ఇట్ విల్ ఆస్క్ అస్ ఫర్ ద ప్రాజెక్ట్ నేమ్. మనం ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఉండాలి కదా! సో, ఆ నేమ్ అడుగుతుంది. సో, ఐయామ్ జస్ట్ ఫ్లోయింగ్ లైక్ టెస్టింగ్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. ఆల్‌రైట్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ టెస్టింగ్ యూజర్ ప్రొఫైల్ అని ఇస్తున్నానన్నట్టు. సో, మనం ఇప్పుడు ఒక యూజర్ ప్రొఫైల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయబోతున్నాం. అందుకోసం సేమ్ నేమ్ ఇస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు కావాల్సిన అన్ని డిపెండెన్సీస్‌ని ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేస్తుందన్నట్టు ఓకేనా. సో, ఇక్కడ మనం ఇలా కాకుండా కూడా మనం డైరెక్ట్‌గా అయితే మనకు కావాల్సిన మాన్యువల్ సెటప్ అయితే కూడా చేసుకోవచ్చును. ఈ విధంగా ఒకే ఫోల్డర్‌లో ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సో, అదే కదా మనం ఇక్కడ కూడా చేస్తున్నాము. బేసిక్‌గా మనం ఈ కమాండ్ ఇచ్చినా గానీ మనకి రియాక్ట్ డోమ్ అండ్ నెక్స్ట్. సో, ఈ 3 అయితే ఇన్‌స్టాల్ అవుతాయి డిపెండెన్సీస్ కింద. అండ్ డేవ్ డిపెండెన్సీస్ కింద ఈ 2 అడిషనల్ ఆహ్, యూ నో కోడ్ అనాలిసిస్ టూల్ అనేది ఇన్‌స్టాల్ అవుతుందన్నట్టు. ఓకేనా. సో, మనం దాన్ని మాన్యువల్‌గా కూడా సెటప్ చేసుకోవచ్చును. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ దిస్ కమాండ్ అన్నట్టు. ఓకేనా. సో, ఐ థింక్ మన యొక్క ప్రాజెక్ట్ కూడా డౌన్‌లోడ్ అయిపోయింది గైస్. ఐ మీన్ క్రియేట్ అయిపోయింది. సో, ఒకసారి ప్రాజెక్ట్ డైరెక్టరీకి వెళ్దాం. చేంజింగ్ డైరెక్టరీ టు యూజర్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ఓకే. సో, ఇక్కడ ఈ స్పెసిఫిక్ ప్రాజెక్ట్‌ని ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు ఓపెన్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్. సో, మనం ఈ ప్రాజెక్ట్‌లో విజువల్ స్టూడియో కోడే యూజ్ చేయబోతున్నాం గైస్ కోడ్ ఎడిటర్‌గా. సో, ఐయామ్ జస్ట్ క్లోజింగ్ దిస్. సో, ఇంక మనకి టెర్మినల్‌తో పని లేదన్నట్టు. సో, ఐయామ్ జస్ట్ ఓపెనింగ్. ఐయామ్ జస్ట్ క్లోజింగ్ ది గెట్ స్టార్టెడ్ పేజ్. సో, ఇదే గైస్ మనకొక నెక్స్ట్.js ప్రాజెక్ట్‌లో ఉండే బేసిక్ ఫోల్డర్ స్ట్రక్చర్ అన్నట్టు ఓకేనా. సో, ఫస్ట్ మనకి నోడ్ మాడ్యూల్స్ ఉంటుంది. అండ్ దెన్ పేజెస్. సో, వీటన్నిటి గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ నోడ్ మాడ్యూల్స్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని నోడ్ మాడ్యూల్స్ అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి గైస్ లైక్ వెబ్ ప్యాక్ అండ్ బాబెల్. సో, వీటన్నిటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ దెన్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటుందన్నట్టు ఓకేనా. సో, ఇఫ్ యూ ఏబుల్ టు ద బాబెల్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఓకే. అండ్ పేజెస్ అనేది ఈ ఫోల్డర్ దేనికోసం అంటే బేసిక్‌గా మనం రియాక్ట్‌లో అయితే పేజెస్ క్రియేట్ చేసామనుకోండి, కాంపోనెంట్‌గా క్రియేట్ చేస్తాం. ఆ కాంపోనెంట్‌ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నట్టు. బట్ మనం ఇక్కడ ఎటువంటి కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. సో, లెట్స్ సే ఇక్కడ ఒక కొత్త పేజ్ క్రియేట్ చేశామనుకోండి లైక్ అబౌట్ జేఎస్ అనేసి. మన యూఆర్ఎల్‌లో అబౌట్ జేఎస్ అనేసి ఆటోమేటిక్‌గా కాన్ఫిగర్ అయి ఉంటుందన్నట్టు. మనకి ఇక్కడ అబౌట్ జేఎస్‌లో మనం ఏదైతే డేటా రైట్ చేసుంటామో సేమ్ డేటా మనకి అబౌట్ జేఎస్ పేజ్‌లో లోడ్ అవుతుందన్నట్టు. సో, మనకి ప్రతి ఒక్కటి కూడా ఆటో కాన్ఫిగర్ అయి ఉంటుంది గైస్. మనం ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుందన్నట్టు ఓకేనా. సో, ఐయామ్ హోల్డింగ్ దిస్ యాస్ ఆఫ్ నౌ. ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్ అయితే ఉంది గైస్. సో, ఇందులో మనకు కావాల్సిన అసెట్స్, ఇమేజెస్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చును. సో, పబ్లిక్ ఫోల్డర్‌లో స్టోర్ చేసుకున్న అన్నీ కూడా మనకు పబ్లిక్‌గా అవైలబుల్‌గా ఉంటుంది. డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా. సో, అండ్ దెన్ వి హావ్ స్టైల్స్. బేసిక్‌గా మనకి 2 డిఫరెంట్ స్టైలింగ్స్ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటాం. వన్ ఈస్ గ్లోబల్ లెవెల్ స్టైలింగ్స్ అండ్ దెన్ కాంపోనెంట్ లెవెల్ స్టైలింగ్స్ అంటాం. ఆర్ పేజ్ లెవెల్ స్టైలింగ్స్ అని కూడా చెప్పొచ్చును. ఓకేనా. సో, ఒక్కొక్క పేజ్‌కి మనం ఇండివిడ్యువల్‌గా స్టైలింగ్స్ సెట్ చేసుకోవచ్చును. అండ్ దెన్ వి క్యాన్ ఏబుల్ టు యూజ్ దోస్ స్టఫ్ ఇన్ పేజెస్ ఇండివిడ్యువల్ పేజెస్ ఓకే. సో, ఇక్కడ మనకి ఇండెక్స్.js ఉంది కదా! సో, ఇండెక్స్.jsకి సంబంధించిన స్టైలింగ్స్‌గా ఈ home.module.css అనేది ఓకేనా. మనం ఇండివిడ్యువల్‌గా క్రియేట్ చేసే ప్రతి స్టైలింగ్స్ కూడా మనం ఈ ఎక్స్‌టెన్షన్ అయితే యూజ్ చేయాలి గైస్. లైక్ .module.css అనేది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వాట్ ఎల్స్ లైక్ ESLint అనేది మీకు ఇందాకే చెప్పాను. దిస్ ఇస్ అబౌట్ కోడ్ అనలైజింగ్ టూల్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పొచ్చును. ఓకే. సో, మన యొక్క అప్లికేషన్‌లో ఏదైనా ప్రాబ్లమాటిక్ ప్యాటర్న్ ఉంటే ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేసే ఒక జేసన్ కాన్ఫిగరేషన్. అండ్ గిట్ ఇగ్నోర్ అనేది దేనికోసం అంటే మనం గిటబ్ రిపోజిటరీలో అప్‌లోడ్ చేసామనుకోండి. అప్పుడు అప్‌లోడ్ చేసేటప్పుడు ఏదైనా ఫైల్స్ మనం ఇగ్నోర్ చేయాలనుకోండి.
ఆ ఫైల్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అన్నట్టు. లెట్స్ సే ఇక్కడ చూడండి /node modules అని ఇచ్చారు కదా! సో, మనం ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాజెక్ట్‌ని గిటబ్ రిపాజిటరీలో అప్‌లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, బై డిఫాల్ట్‌గా ఇవన్నీ కూడా ఇగ్నోర్ అవుతుందన్నట్టు. సో, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన అన్ని ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అన్నీ కూడా ఇగ్నోర్ అవుతుందన్నట్టు. అప్‌లోడ్ అవ్వవన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్.js కాన్ఫిగరేషన్ జేఎస్. సో, ఇది ఎందుకోసం అంటే మనం ఏదన్నా మనకంటే ప్రాజెక్ట్‌కి కాన్ఫిగరేషన్ చేయాలనుకోండి. లైక్ మనకంటే నెక్స్ట్.js ప్రాజెక్ట్‌కి ఏదైనా కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలనుకుంటే యూ క్యాన్ ప్రొవైడ్ ఓవర్ హియర్. సో, ఎలా అంటే ఇట్స్ ప్రిటీ సింపుల్. ఇక్కడ చూడండి మనం ఎక్స్‌పోర్ట్ చేసే ప్రతి ఒక్క కాంపోనెంట్ అన్నీ కూడా ఇట్ షుడ్ బి ఇన్ రియాక్ట్ స్టిక్ మోడ్ అని ఇచ్చేసారు. ఇక్కడ ట్రూ అని ఇచ్చేసారన్నట్టు. సో, ట్రూ మీన్స్ మనం ఎక్స్‌పోర్ట్ చేసే అన్ని కాంపోనెంట్స్ కూడా ఇట్ విల్ బి లైక్ స్ట్రిక్ట్ మోడ్‌లోనే ఎక్స్‌పోర్ట్ అవుతుందన్నట్టు. దేర్ ఈస్ నో వర్నబిలిటీస్. సో, మనం ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చామనుకోండి, వర్నబిలిటీస్ ఉన్నా కానీ మనకి ఎక్స్‌పోర్ట్ అవుతుందన్నట్టు. సో, మనకి నెక్స్ట్.js సంబంధించిన ఎటువంటి కాన్ఫిగరేషన్స్ అయినా సరే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చును. ఓకే. అండ్ ప్యాకేజ్ లాక్ జేసాన్. సో, ఇందులో మనకి డిపెండెన్సీస్, డెవ్ డిపెండెన్సీస్, ప్యాకేజెస్ అండ్ నోడ్ మాడ్యూల్స్ వీటన్నిటికి సంబంధించిన వెర్షన్స్ అనేవి విత్ ద యూఆర్ఎల్ ఇంటిగ్రేషన్ యూఆర్ఎల్స్‌తో పాటు ఇక్కడ ఉంటుందన్నట్టు. ఓకేనా? సో, మనం మాక్సిమం దీన్ని ఎందుకు యూజ్ చేయం. సో, జస్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ ఫర్ ద సేక్ గైస్. ఓకేనా? And here we have the one of the most interesting file that is package.json. So, ఈ ఫైల్‌లో ఏముంటుందంటే బేసిక్‌గా మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్క్రిప్ట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఉంటుందన్నట్టు. ఓకేనా? లెట్స్ సే మనం npm run dev అని ఇస్తే ఇట్ విల్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నట్టు. ఓకేనా? లెట్స్ npm run build అని ఇచ్చామంటే ఇట్ విల్ స్టార్ట్ బిల్డింగ్ ద అప్లికేషన్ అన్నట్టు. సో, ఇవి కాకుండా మనకి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు అన్నట్టు. విచ్ మీన్స్ ఓన్ స్క్రిప్ట్. ఓకే. అండ్ దెన్ డిపెండెన్సీస్ అండ్ డెవ్ డిపెండెన్సీస్ అన్నీ కూడా విత్ ద ఇండివిడ్యువల్ వెర్షన్స్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుందన్నట్టు. ఓకేనా? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ ఫైల్. ఓకే. అండ్ వీ హ్యావ్ రీడ్‌మీ ఫైల్ ఓవర్ హియర్. సో, రీడ్‌మీ ఫైల్ ఎందుకోసం అంటే మన యొక్క ఎంటైర్ అప్లికేషన్ దేనికోసం మనం ఎవరికైనా చెప్పాలనుకున్నా, లేదంటే మన యొక్క ఎంటైర్ అప్లికేషన్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని ఎవరన్నా క్లోన్ చేసుకున్నప్పుడు చెప్పాలనుకుంటే, సో, యూ క్యాన్ మెన్షన్ ఆల్ దోస్ స్టెప్స్ అండ్ రిలేటెడ్ టు అవర్ ప్రాజెక్ట్ ఓవర్ హియర్. ఓకే. ఆల్రైట్ గైస్, దిస్ అ బేసిక్ లెవెల్ ఎక్స్‌ప్లనేషన్. సో, ఇప్పుడు మనం మన యొక్క అప్లికేషన్ యొక్క ఎంట్రీ పాయింట్ ఎక్కడ చూద్దాం. సో, దిస్ ఈస్ అవర్ ఎంట్రీ పాయింట్. ఓకేనా? సో, పేజెస్‌లో index.jsలో ఏదైతే డేటా ఉంటుందో దట్ షుడ్ బి డిస్‌ప్లేడ్ ఇన్ అవర్ బ్రౌజర్ అన్నట్టు. ఓకేనా? సో, ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను సర్వర్. సో, ఐమ్ జస్ట్ ఓపెనింగ్ లైక్ న్యూ టెర్మినల్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ ఏం చేయబోతున్నానంటే సింపుల్ npm run dev. సో, npm run dev అని ఇవ్వగానే ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ అవర్ అప్లికేషన్ ఇన్ లోకల్ హోస్ట్ 3000 సర్వర్ అన్నట్టు. ఓకే. ఇట్స్ బీన్ లోడింగ్. ఓకే. ఇట్ ఈస్ రన్నింగ్ ఐ థింక్ సో. సో, రన్ అయిపోయింది గైస్. సో, దిస్ ఈస్ ద డిఫాల్ట్ పేజ్ అన్నట్టు గైస్. మన యొక్క నెక్స్ట్.js యొక్క ప్రాజెక్ట్ యొక్క డిఫాల్ట్ యూఐ అన్నట్టు. ఓకేనా? సో, ఈ యూఐని మనం మోడిఫై చేసుకొని మన యొక్క అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చును. ఓకే. సో, ఇక్కడ చూసారంటే వి హావ్ సింపుల్ హెడర్ అండ్ సమ్ డాక్యుమెంటేషన్ కైండ్ ఆఫ్ యూఆర్ఎల్స్ గైస్. మనకు అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ డాక్యుమెంటేషన్ యూఆర్ఎల్స్, ఎగ్జాంపుల్ యొక్క యూఆర్ఎల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇఫ్ యూ థింక్ మీరు నేర్చుకోవాలనుకుంటే వీటి గురించి మనం డైరెక్ట్‌గా క్లిక్ చేసి నేర్చుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో, హోప్‌ఫుల్లీ మనకి ఇక్కడ ఉండే కంటెంట్ అన్నీ కూడా డెఫినిట్‌గా దీనికే రీడైరెక్ట్ అవుతుందన్నట్టు. సో, మనం ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్‌గా మనకు కావాల్సిన కంటెంట్‌ని నేర్చుకోవడం చేసుకోవచ్చు అన్నట్టు. ఫైన్. ఆల్రైట్. సో, మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ యాక్చువల్ కంటెంట్ ఏంటనేది ఇక్కడ. సో, లెట్స్ సే మనం ఇక్కడ ఇందాక చెప్పాను గైస్ home.module.css అని ఏదైతే స్టైలింగ్ ఉందో దట్ ఈస్ డెవలప్డ్ ఫర్ index.js అనేసి. సో, దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ దేర్. సో, మనకి ఏదైతే కంటెంట్ ఉందో CSS డేటా ఉందో సో, ఆ CSS డేటాని స్టైల్స్ అని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో, అందులో ఉండే డేటాని ఇక్కడ డైరెక్ట్‌గా క్లాసెస్‌లో యూజ్ చేసుకుంటున్నారు అన్నట్టు. .container, .main, .title సో, అండ్ ఎవ్రీథింగ్. సో, ఇప్పుడు ఇక్కడ ఉండే ఎంటైర్ కంటెంట్‌ని ఏం చేయబోతున్నానంటే రిమూవ్ చేసేబోతున్నాను. ఓకేనా? జస్ట్ ఇక్కడ ఏం చేయబోతున్నానంటే సింపుల్‌గా ఒక h1 ట్యాగ్ ఇస్తున్నాను. సో, h1 ట్యాగ్‌లో ఇక్కడ హలో డెవలపర్స్ అని ఇస్తున్నాను. ఓకేనా? హలో డెవలపర్స్ అని ఇస్తున్నాను అన్నట్టు. సో, ఇక్కడ అదే మనం యూజ్ సమ్ ఓన్ క్లాస్ నేమ్. సో, ఈ క్లాస్ నేమ్ ఏంటంటే థింక్ వీ హ్యావ్ styles.title. ఓకే. సో, ఈ హోమ్ మాడ్యూల్.cssలో టైటిల్ అనే ఒక స్టైలింగ్ ఉంది క్లాస్ నేమ్. సో, దాన్ని ఇక్కడ డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఐమ్ సేవింగ్ ద సేమ్. సో, ఇఫ్ యూ గో టు ది యూఐ చూడండి గైస్, అవర్ యూఐ గాట్ చేంజ్డ్ లైక్ ఓకే హలో డెవలపర్స్ అనేసి. ఓకే. సో, దిస్ ఇస్ వాట్ వి యూజువల్లీ డూ. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే మనం ఒక రియల్ టైమ్ యూజర్ అప్లికేషన్ అయితే డెవలప్ చేయబోతున్నాం. యూజర్ ప్రొఫైల్ అప్లికేషన్. సో, అదేంటి బ్రో యూజర్ ప్రొఫైల్ అప్లికేషన్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్‌ని డిస్‌ప్లే చేయడం, వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఒక ఇండివిడ్యువల్ పేజ్‌కి మూవ్ అవ్వడం.
సో ఇటువంటి అన్ని యాక్టివిటీస్ మనం చేయబోతున్నాం అన్నట్టు. సో ఇటువంటి అన్ని యాక్టివిటీస్ చేయాలంటే మనకైతే డేటా ఉండాలి కదా! సో దానికోసమే ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు యూజ్ సమ్ ఫేక్ ఏపీఐ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై జేసన్ ప్లేస్ హోల్డర్స్ గైస్. ఓకే. సో ఈ జేసన్ ప్లేస్ హోల్డర్స్ అనేవాళ్ళు సమ్ యూజర్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యూజర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం మన యొక్క ప్రాజెక్ట్‌లో ఫిచ్ చేసి రెండర్ చేయబోతున్నాం అన్నట్టు. ఓకే. దట్ ఈస్ వాట్ వి గోయింగ్ టు డూ రైట్ నౌ. ఓకే. మనం ఇప్పుడు యూజర్ ప్రొఫైల్స్ అప్లికేషన్ అయితే డెవలప్ చేద్దాం గైస్. సో ఒక పేరెంట్ కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు రిమూవ్ చేశాను కదా! దాన్ని మళ్ళీ యూజ్ చేస్తానన్నట్టు. ఓకేనా? డోంట్ వరీ. సో హెడర్‌గా ఇదైతే ఉండాలి. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ హలో డెవలపర్స్ మనం ఏం చేద్దామంటే వి కెన్ యూజ్ లైక్ యూజర్ ప్రొఫైల్స్. ఓకే. సో దట్ షుడ్ బి గుడ్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ యూజర్ ప్రొఫైల్ కంటిన్యూషన్‌లో యూజర్ ప్రొఫైల్స్ అప్లికేషన్ అని ఇస్తున్నాను. ఎందుకోసం యాంకర్ ట్యాగ్‌లో ఇచ్చానంటే దిస్ విల్ ప్రొవైడ్ సమ్ కలరింగ్ కైండ్ ఆఫ్ స్టైలింగ్ అన్నట్టు. ఓకేనా? సో ఐయామ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ రిఫరెన్స్ లింక్. దట్ రిఫరెన్స్ లింక్ హ్యావ్ లైక్ హోమ్ పేజ్ డైరెక్టరీ. ఓకేనా? సో మనం ఈ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసినా సరే హోమ్ పేజ్‌లోనే ఉండాలనేసి. ఓకే. సో ఇక్కడ చూడండి వి గాట్ లైక్ సంథింగ్ లుకింగ్ గుడ్. ఓకేనా? సో ఒక ప్రాపర్ హెడర్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకొక హెడర్ గురించి డిస్కస్ చేయాలి. అదేంటి బ్రో ఇంకొక హెడర్ అంటే మనకి నెక్స్ట్.jsలో ఒక హెడర్ అయితే ఉంది గైస్. ఐ మీన్ టు సే హెడర్ ట్యాగ్ అయితే ఉంది. సో ఈ హెడర్ ట్యాగ్ ఎందుకోసం అంటే దిస్ ఈస్ ఫర్ ఎస్ఈఓ పర్పస్ లైక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్ కోసం. ఓకేనా? లెట్స్ సే మనం ఒక అప్లికేషన్ అయితే డెవలప్ చేస్తాం గైస్. మనం డెవలప్ చేసిన అప్లికేషన్ యూజర్స్ ఏదన్నా వాళ్ళకి కావాల్సిన దానికి సంబంధించి సెర్చ్ చేసినప్పుడు యూజర్స్ సెర్చ్ చేసే డేటా మన అప్లికేషన్‌కి సంబంధించిన డేటా ఒకటైతే, మన యొక్క గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనొచ్చి మన అప్లికేషన్‌ని సజెస్ట్ చేయాలి. ఓకేనా? అలా సజెస్ట్ చేయాలంటే మనకి దానికి సంబంధించిన హెడర్ ట్యాగ్స్ అన్నిటిని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? దట్స్ వై ఐయామ్ యూజింగ్ లైక్ హెడ్. ఓకేనా? సో హెడర్ ట్యాగ్‌లో మనం ఎటువంటి కాన్ఫిగరేషన్స్ ప్రొవైడ్ చేస్తామంటే టైటిల్, మెటా ట్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామన్నట్టు. టైటిల్ గురించి మీకు ఐడియా ఉంటుంది. మెటా ట్యాగ్ గురించి కూడా చాలా మందికి ఐడియా ఉంటుంది. ఎనీవే నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మెటా ట్యాగ్ అనేది ఏంటంటే మన మన యొక్క అప్లికేషన్ దేనికి సంబంధించిందనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కోసం యూజ్ చేసేది మెటా ట్యాగ్ అనేది. ఓకే. ఫస్ట్ టైటిల్ గురించి చూద్దాం. సో ఐయామ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ యూజర్ ప్రొఫైల్స్. ఓకే. ప్రొఫైల్స్ అని ఇచ్చాను. ఓకే. మెటా ట్యాగ్ యూజ్ చేయబోతున్నాను. సో 2 మెటా ట్యాగ్స్ యూజ్ చేయబోతున్నాను. ఒక మెటా ట్యాగ్ దేనికోసం అంటే దిస్ ఈస్ ఫర్ కీవర్డ్స్. ఓకేనా? సో కీవర్డ్స్ మీన్స్ లెట్స్ సే మన అప్లికేషన్ వచ్చి షాపింగ్ అనుకోండి. షాపింగ్‌కి సంబంధించింది అనుకుంటే ఓకే. సో ఇలా యూజ్ చేయకూడదు. వి హావ్ టు ప్రొవైడ్ లైక్ నేమ్ ఈక్వల్ టు కీవర్డ్స్. ఓకే. సో ఈ మెటా ట్యాగ్ దేనికోసం సంబంధించిందనేది మనం గూగుల్ చెప్పాలన్నట్టు. సో దిస్ ఈస్ బిలాంగింగ్ టు ద కీవర్డ్స్. ఓకే. అండ్ ఆ కీవర్డ్స్ ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేస్తామంటే కంటెంట్‌లో మెన్షన్ చేస్తామన్నట్టు. ఓకే. సో మన యొక్క అప్లికేషన్ వచ్చి షాపింగ్‌కి సంబంధించిందనుకోండి. మనం ఏం చేస్తామంటే ఆన్‌లైన్ షాపింగ్. ఓకే. షాపింగ్ అండ్ దెన్ షాపింగ్ అప్లికేషన్. ఓకే. సో షాపింగ్ అప్లికేషన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తామన్నట్టు. సో ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ దేనికి సంబంధించిందో ఆ కీవర్డ్స్‌లో మనం చెప్పాలనుకుంటే యూ కెన్ మెన్షన్ లైక్ మెటా ట్యాగ్ దిస్ నేమ్ బిలాంగింగ్ టు ద కీవర్డ్. అంటే ఈ మెటా ట్యాగ్ వచ్చి కీవర్డ్ సంబంధించిన మెటా ట్యాగు. సో ఇటువంటి కంటెంట్‌తో ఎవరైనా సెర్చ్ చేస్తే మన యొక్క అప్లికేషన్‌ని సజెస్ట్ చేయనేసి మనం సెర్చ్ ఇంజిన్‌కి చెప్తామన్నట్టు. ఓకే. దట్ ఈస్ హౌ దిస్ సెర్చ్ ఇంజిన్ విల్ వర్క్. ఓకేనా? అండ్ దెన్ ఐయామ్ క్లోజింగ్ ద సేమ్. సో మన అప్లికేషన్ దేనికి సంబంధించింది? యూజర్ ప్రొఫైల్‌కి సంబంధించింది కదా! సో ఏం చేయబోతున్నానంటే యూజర్ ప్రొఫైల్స్ ఈ విధంగా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు గానీ లైక్ ప్రొఫైల్ డీటెయిల్స్. ఓకే. సో ఈ విధంగా కీవర్డ్స్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన అప్లికేషన్‌ని సజెస్ట్ చెయ్యు అనేసి మనం సెర్చ్ ఇంజిన్‌కి చెప్తున్నాం అన్నట్టు. ఓకే. సిమిలర్‌గానే ఐయామ్ గోయింగ్ టు ప్రొవైడ్ వన్ మోర్ మెటా ట్యాగ్ దట్ ఈస్ ఫర్ డిస్క్రిప్షన్ అన్నట్టు. సో ఇక్కడ నేమ్‌లో డిస్క్రిప్షన్ అని చెప్పాలన్నట్టు. ఓకే. సో ఈ స్పెసిఫిక్ డిస్క్రిప్షన్ ఎందుకోసం అంటే గైస్ మన అప్లికేషన్ సెర్చ్ చేసినప్పుడు మనకి డిస్క్రిప్షన్ చూపిస్తుంది అన్నట్టు యూఆర్ఎల్‌లో. లెట్స్ సే మనం ఇక్కడ ఫేస్‌బుక్ అని సెర్చ్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? ఫేస్‌బుక్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొద్దిగా డిస్క్రిప్షన్ తెలుస్తుంది చూసారా? సో ఈ డిస్క్రిప్షన్ అనేది మెటా ట్యాగ్‌లోని డిస్క్రిప్షన్. ఓకేనా? సో లెట్స్ సే వెన్ ఐయామ్ సెర్చింగ్ ఫర్ తెలుగు స్కిల్ హబ్. ఓకేనా? మన అప్లికేషన్ గురించి సెర్చ్ చేస్తుంటే ఇక్కడ చూడండి యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో నేను ఏమిచ్చానో హలో ఎవ్రీవన్ దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ మోడర్న్ జావాస్క్రిప్ట్ ES6 వెర్షన్ ఫ్యూచర్ అని తెలుగు అని ఇచ్చాను కదా! సో ఇదొచ్చి డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన డేటానే. మనకిక్కడ సెర్చ్ ఇంజిన్ ఈజీగా పికప్ చేసుకుంటుందన్నట్టు. ఓకేనా? సో దట్ ఈస్ హౌ ద రియల్ టైమ్ ఎస్‌ఈఓస్ వర్క్ గైస్. మనం ఇక్కడ మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్‌లో ఏదైతే ఇస్తామో ఆ డిస్క్రిప్షన్ మన అప్లికేషన్ లోడ్ అయినప్పుడు ఆ డిస్క్రిప్షన్‌లో చూపిస్తుందన్నట్టు. ఓకే. దట్ ఈస్ హౌ థింగ్స్ విల్ వర్క్. సో ఇక్కడ చూడండి సేమ్ థింగ్ ఇస్తున్నాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ మోడర్న్ జావాస్క్రిప్ట్ ఐయామ్ జస్ట్ మెన్షనింగ్ లైక్ Next.js. ఓకే.
Next.js in Telugu. ఫైనా గైస్. సో ఈ విధంగా మనకి అప్లికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేయొచ్చన్నట్టు. అప్పుడు మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ గానీ, యాహూ సెర్చ్ ఇంజిన్ కానీ, ఏ సెర్చ్ ఇంజిన్ అయినా సరే ఈజీగా రికగ్నైజ్ చేస్తాయన్నట్టు. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను గదా! ఇప్పుడు ఒకసారి మన యొక్క సోర్స్ కోడ్ చూపిస్తాను మీకు. ప్రీ రెండర్ అయిందా లేదా అని. సో ఐయామ్ ఓపెనింగ్ వివింగ్ సోర్స్. సో ట్రై టు ర్యాప్ ద లైన్. సో ఇక్కడ చూసారంటే వి హావ్ మెటా ట్యాగ్స్. ఓకే. సో ఇక్కడ చూడండి. మెటా ట్యాగ్స్‌లో వి హావ్ లైక్ యూజర్ ప్రొఫైల్ మేబీ ఐ విల్ ట్రై టు జూమ్ ఇన్ గైస్. ఓకేనా. సో ఇక్కడ చూడండి. వి హావ్ లైక్ మెటా ట్యాగ్‌లో యూజర్ ప్రొఫైల్స్, ఆ తర్వాత మనం ఏదైతే కీవర్డ్స్ ఇచ్చామో ఆ కీవర్డ్స్ యొక్క కంటెంట్, అండ్ దెన్ ఈవెన్ మన యొక్క హెడర్ ట్యాగ్ లైక్ యూజర్ ప్రొఫైల్ అప్లికేషన్ అని ఇచ్చాం కదా! సో అది కూడా మనకి ప్రీ రెండర్ అవుతుందన్నట్టు. సో వెనెవర్ అవర్ డేటా గెట్స్ ప్రీ రెండరింగ్, ఓకే. సో మన యొక్క ఎంటైర్ డేటా అనేది అవర్ సోర్స్ కోడ్‌లో ర్యాప్ అయిపోతుందన్నట్టు. అప్పుడు సెర్చ్ ఇంజిన్‌కి ఈజీగా ఉంటుందన్నట్టు. హెడర్ ట్యాగ్స్ ఏది మనం యూజర్‌కి సజెస్ట్ చేయాలి అనేది మనకి సెర్చ్ ఇంజిన్‌కి ఈజీగా తెలుస్తుందన్నట్టు. ఫైనా. సో ఐయామ్ క్లోజింగ్ దిస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హెడర్ ట్యాగ్ గైస్. ఓకేనా. ఐ హోప్ మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను గైస్. సో ఈ హెడర్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెర్చ్ ఇంజిన్ వరకి. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను గైస్. ఓకేనా. ఫైన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బార్ అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్. మనం క్రియేట్ చేయబోయేది డెఫినెట్‌గా మల్టీపేజ్ అప్లికేషనే. సో మల్టీపేజ్ అప్లికేషన్ అయితే మనం ఒక నావిగేషన్ బార్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదా! సో నావిగేషన్ బార్ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాం గైస్. ఓకేనా. సో ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ అన్ కాంపోనెంట్. సో ఒక ఫోల్డర్‌లో అన్ని కాంపోనెంట్స్ స్టోర్ చేసుకుందాం గైస్. అనగా కాంపోనెంట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో ఈ ఫోల్డర్‌లో నేనేం చేయబోతున్నానంటే బార్ అని ఇస్తున్నానంట. నావిగేషన్ బార్ డాట్ జేఎస్. ఫైనా. సో ఈ నావిగేషన్ బార్ డాట్ జేఎస్‌లో ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోనా హావ్ లైక్ సింపుల్ రియాక్ట్ అరో ఫంక్షన్. సో ఈ రియాక్ట్ అరో ఫంక్షన్‌లో ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ లిస్ట్ అవుట్స్. ఓకేనా. సో లిస్టింగ్ ఎలిమెంట్స్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ హెడర్స్ ఇవ్వబోతున్నాను అన్నట్టు. ఓకేనా. సో అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చి హోమ్. ఓకే. సో హోమ్‌కి సంబంధించిన యూఆర్ఎల్ అండ్ దెన్ కాంటాక్ట్ పేజ్ సంబంధించిన యూఆర్ఎల్ కాంటాక్ట్. సో మన అప్లికేషన్‌లో 2 పేజెస్ ఉండిపోతున్నాయి గైస్. వన్ ఈస్ అన్ హోమ్ పేజ్, అనదర్ థింగ్ ఈస్ అన్ కాంటాక్ట్ పేజ్. సో ఈ హోమ్ పేజ్‌కి ఇఫ్ యూ వాంట్ టు ర్యాప్ ద యాంకర్ ట్యాగ్, యూ కెన్ ర్యాప్ ద యాంకర్ ట్యాగ్ బికాస్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు we need to move to the home page. Okay. So and then when I'm clicking on contact page, we need to move to the contact page. Okay. So that's how things has to be worked. So ikkada hypertext reference లో ఏమిస్తున్నానంటే I'm just providing like slash, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా I'm just providing like slash contact. సో ఎవరన్నా స్లాష్ కాంటాక్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఐ మీన్ యూఆర్ఎల్ హిట్ చేసినప్పుడు మనకి కాంటాక్ట్ పేజ్ అనేది లోడ్ అవ్వాలనేసి ఐ మీన్ ఈ కాంటాక్ట్‌ని బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మన యొక్క కాంటాక్ట్ పేజ్ లోడ్ అవ్వాలనేసి ఈ కాన్ఫిగరేషన్స్ అన్నట్టు. ఇన్‌ఫాక్ట్ మనం యాంకర్ ట్యాగ్ బదులు లింకే యూజ్ చేసుకోవచ్చును. నెక్స్ట్.jsలో లింక్ అనే ఒక కాంపోనెంట్ అయితే ఉంది. దాన్ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చును. ఎనీవే నేను సింపుల్‌గా ఉండాలనేసి హెచ్టీఎంఎల్ ఫార్మాట్‌లో యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నానన్నట్టు. ఓకేనా. ఫైన్. సో దీనికి సంబంధించిన స్టైలింగ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో దట్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ ద థింగ్స్ వెరీ ఈజీలీ. ఓకే. సో ఒక బార్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. బార్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. ఓకే. సో మనం ఎటువంటి కాంపోనెంట్ స్టైలింగ్ క్రియేట్ చేసినా దానికి సంబంధించిన మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అనేది మాత్రం మనం ప్రొవైడ్ చేయాలి గైస్. ఇక బార్ సంబంధించిన స్టైలింగ్స్ నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకున్నాను. ఐ మీన్ కోడ్ చేసుకున్నాను. దాన్ని డైరెక్ట్‌గా యాడ్ చేస్తున్నాను అన్నట్టు. సో టైం సేవ్ చేయడం కోసం. సో దెన్ ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోయింగ్ టు ఇంపోర్ట్ దట్ బార్. ఓకే. బార్ స్టైల్స్. సో మన ఇష్టం వచ్చిన నేమ్‌తో ఇంపోర్ట్ చేసుకోవచ్చు గైస్. ఐయామ్ ట్రైయింగ్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ one level up. We are having like styles. Under styles we have nav bar, okay, dot module dot css. Okay, fine. సో ఇప్పుడు ఈ బార్లోని స్టైలింగ్స్ ఇక్కడ యూజ్ చేసుకోబోతున్నాను అంటే క్లాస్ నేమ్ ఈక్వల్ టు I'm gonna use like navbar dot ul, I mean li. So this is a list, right? So for this I'm gonna use like class name dot ul, so unordered list styling. So that is what the class names that I created guys. They name tone నేను క్రియేట్ చేశాను. So I'm just using the same. So I'm just saving now. So ఈ bar ని నేను ఇప్పుడు ఎక్కడ యూజ్ చేసుకోవాలి? I just wanted to use it in pages లో index.js లో యూజ్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా. సో బిఫోర్ హెడర్ bar. సో ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయితే అయింది. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు ద యూఐ. సో దిస్ ఇస్ హౌ అవర్ నావిగేషన్ బార్ లుక్స్ లైక్. ఓకేనా. హోమ్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్. సో మన కాంటాక్ట్ పేజ్కి ఐ మీన్
కాంటాక్ట్ పేజ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి వి గాట్ లైక్ 404 ఎర్రర్. సో విచ్ మీన్స్ ఆ పేజ్ అయితే లేదనేసి చెప్తుంది. బట్ ఇఫ్ యూ సీ ఓవర్ హియర్ మనకి యూఆర్ఎల్ చూడండి /కాంటాక్ట్ అయితే మూవ్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, కాంటాక్ట్కి మూవ్ అయింది. సో ఫైన్, మనం ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ డెవలప్ చేద్దాం గైస్. కాంటాక్ట్ పేజ్ డెవలప్ చేయడం ఎంత సింపుల్ అంటే మ్యాటర్ ఆఫ్ 5 సెకండ్స్ అంత సింపుల్గా కాన్ఫిగరేషన్ కూడా చేయొచ్చు గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ పేజెస్లో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ పేజ్ కాల్డ్ కాంటాక్ట్. ఓకే, సో సేమ్ యూఆర్ఎల్ మనకి యూఆర్ఎల్ ప్యాటర్న్ ఏందో అదే యూఆర్ఎల్ ప్యాటర్న్తో నేమ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ సింపుల్ రియాక్ట్ అరో ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సింపుల్గా H1లో సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ లైక్ కాంటాక్ట్ పేజ్ అని చెప్తున్నాను అన్నట్టు. ఓకేనా, సో ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ద థింగ్స్ టు బి హ్యాపన్ సెంటర్. సో ఇన్లైన్ స్టైలింగ్ అయితే యూజ్ చేయబోతున్నాను గైస్. యాజ్ యూజువల్ మనం రియాక్ట్ అలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చును. సో ఇన్లైన్ స్టైలింగ్లో ఐమ్ జస్ట్ మెన్షన్ లైక్ టెక్స్ట్ అలైన్ టు బి సెంటర్. ఓకే, సో ఐమ్ సేవింగ్ ద సేమ్. సో నేను కాంపోనెంట్ మాత్రమే క్రియేట్ చేశాను గైస్ అండర్ పేజెస్, నేను ఎటువంటి కాన్ఫిగరేషన్స్ చేయలేదు. సో ఇఫ్ యూ గో టు ద UI వెన్ ఐమ్ క్లికింగ్ ఆన్ కాంటాక్ట్ విల్ మూవ్ టు కాంటాక్ట్ పేజ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద యాక్చువల్ కాన్ఫిగరేషన్ హ్యాపెన్ ఇన్ Next.js. ఓకేనా, బట్ ఇక్కడ చూడండి గైస్, మన యొక్క కాంటాక్ట్ పేజ్లో మనకి హెడర్ కంపోనెంట్ లేదు. ఓకేనా, ఐ మీన్ నావిగేషన్ బార్ అయితే లేదు. బట్ మన యొక్క ఇండెక్స్ పేజ్కి మాత్రమే నావిగేషన్ బార్ ఉంది. మీరు ఏదన్నా ఒక కాంపోనెంట్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్గా అంటే కామన్గా యూజ్ చేసుకోవాలనుకోండి, ఆ కాంపోనెంట్ మీరు ఎక్కడ సెటప్ చేయాలంటే వీ నీడ్ టు సెటప్ ఇన్ app.js హియర్. ఓకే, సో ఈ app.js గురించి చెప్పనే మర్చిపోయాను గైస్ స్టార్టింగ్లో. సో _app.js ఏంటంటే మనం క్రియేట్ చేసే ప్రతి ఒక్క పేజ్ని కూడా కాంపోనెంట్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా రిటర్న్ చేసే దానికంటే ముందు వాట్ వీ గోన్ టు డూ నౌ, సో వీ గోన్ టు రిటర్న్ ద కామన్ nav బార్ అన్నట్టు. ఓకే, సో nav బార్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ పేజ్ రిటర్న్ చేసినా ఆ పేజ్కి మనం కామన్గా నావిగేషన్ బార్ అనేది స్టార్టింగ్లో చూపిస్తాం అన్నట్టు. సో ఇప్పుడు చూడండి index.jsలో కూడా నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను అన్నట్టు. ఓకే, సో రిమూవ్ ద సేమ్ మనకి కామన్గా నావిగేషన్ బార్ అనేది ఉంటుంది. చూడండి రిఫ్రెషింగ్ అగైన్. సో ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా మై నావిగేషన్ బార్ విల్ బి హియర్, అండ్ ఫర్ ద కాంటాక్ట్స్ పేజ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ద నావిగేషన్ బార్. ఓకే, సో మూవ్ టు ద హోమ్ పేజ్. సో దిస్ ఇస్ అబౌట్ అండ్ సింపుల్ మల్టీపేజ్ అప్లికేషన్ గైస్. మనం ఇప్పుడు డేటా అయితే రెండర్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. సో మనం డేటా రెండర్ చేయాలంటే ఈ డేటాని మొదలు మనం ఫిచ్ చేయాలన్నట్టు. హౌ వీ విల్ బి ఫిచ్ ద డేటా? మన యొక్క Next.js అఫీషియల్ పేజ్లోని మనకి డేటాని ఎలా ఫిచ్ చేయాలో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇక్కడ అండర్ బేసిక్ ఫీచర్స్లో ఇక్కడ చూడండి డేటా ఫిచ్చింగ్ అని ఉంది కదా. సో ఈ డేటా ఫిచ్చింగ్లో వీ హ్యావ్ getServerSideProps and getStaticPaths and getStaticProps. సో ఇటువంటి 3 డిఫరెంట్ డేటా ఫిచ్చింగ్ ఫంక్షనాలిటీ తెచ్చున్నారు గైస్. సో ఈ 3 డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ యూస్ చేసి మనం డేటాని అయితే ఈజీగా ఫిచ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు గైస్, బ్రో మీరు React.js నేర్చుకుంటే Next.js కూడా తెలిసినట్టే అని చెప్పారు కదా. సో ఇప్పుడు నేను React.jsలో యూజ్ ఎఫెక్ట్ యూస్ చేసి డేటాని ఫిచ్ చేస్తూ ఉంటాను, అలా ఇక్కడ కూడా ఫిచ్ చేయొచ్చు అంటే ఎస్ ఆబ్వియస్లీ మనం ఫిచ్ చేయొచ్చు గైస్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం Next.jsలో ఐ మీన్ React.jsలో యూజ్ ఎఫెక్ట్ యూస్ చేసి ఫిచ్ చేసినప్పుడు అక్కడ ప్రీ రెండరింగ్ జరగదు. ఓకేనా, సో యూజ్ ఎఫెక్ట్ అనేది ఎలా అంటే మనకి కాంపోనెంట్ రెండర్ అయిన తర్వాత డేటాని ఫిచ్ చేసి మనకి డిస్ప్లే చేస్తున్నట్టు. బట్ ఇక్కడ మీరు ప్రీ రెండరింగ్తోనే డేటాని ఫిచ్ చేయాలనుకుంటే యూ క్యాన్ కమ్ అప్ విత్ దిస్ 3 ఫంక్షనాలిటీస్ అన్నట్టు. ఓకేనా, సో getServerSideProps, getStaticPaths అండ్ getStaticProps. సో ఈ 3 డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అయితే మన యొక్క యాక్చువల్ డేటా లోడ్ అయ్యేటప్పుడు ప్రీ రెండరింగ్ జరిగేటప్పుడే డేటా అనేది ఫిచ్ చేసి రిటర్న్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. సో ఈ మూడింటి గురించి నేను క్లీన్గా ఒకసారి చెప్తాను గైస్ మీకు. ఫస్ట్లీ getServerSideProps. సో గైస్ ఈ getServerSideProps ఫంక్షనాలిటీ ఏంటంటే సో ఇది వచ్చి ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్ ప్రతి ఒక్క రిక్వెస్ట్కి డేటా అనేది ఫిచ్ చేస్తుంది అన్నట్టు డీబీ నుంచి. ఓకేనా, సో దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ బిట్ స్లోవర్. ఓకే, అడ్వాంటేజ్ ఏంటంటే మన యొక్క డీబీలో ఉండే డేటా లైక్ కరెంట్గా మనకి డీబీలో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను మనకి యూఐలో చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. విచ్ మీన్స్ మన యొక్క అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత కూడా మన యొక్క డీబీలో ఏదైతే అప్డేటెడ్ వాల్యూస్ ఉందో ఆ వాల్యూస్ మనకి యూఐలో చూపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఆ వాల్యూస్ని మనకి ఫిచ్ చేసి యూఐలో చూపిస్తుంది. ఓకే, లెట్స్ సే మనకి getStaticProps ఏదైతే ఉందో బిల్డ్ టైంలో ఏదైతే డేటా ఉందో ఏపీఐలో ఆ డేటాను మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది అన్నట్టు. బిల్డ్ టైం తర్వాత మన యొక్క డీబీలో మనం ఏదైనా వాల్యూస్ మాడిఫై చేసినా కానీ ఆ వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకోము. కన్సిడర్ చేసుకొని యూఐల్ అయితే చూపిది అన్నట్టు. ఓకేనా గైస్, సో నేను ఎందుకు బిల్డ్ టైం అంటున్నానంటే మన అప్లికేషన్ ప్రొడక్షన్ మూవ్ చేయాలనుకోండి ఖచ్చితంగా మన అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నట్టు యూజింగ్ npm రన్ బిల్డ్. ఓకేనా, సో అప్పుడు బిల్డ్ చేసేటప్పుడు మనకి ఏపీఐలో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాను మాత్రమే ప్రీ రెండరింగ్లో కన్సిడర్ చేసుకుంటుంది.
దట్ ఈస్ కాల్డ్ getStaticProps. ఓకేనా? కానీ getServerSideProps ఏం చేస్తుందంటే ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్ లైక్ మీరు బిల్డ్ చేసిన తర్వాత కూడా ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్ ఇట్ విల్ గెట్ ద అప్డేటెడ్ వాల్యూ. ఓకే? బట్ వీ హ్యావ్ వన్ డ్రాబ్యాక్ దట్ ఈస్ బిట్ స్లోవర్. ఓకే? సో తర్వాత వీ హ్యావ్ getStaticPaths. సో ఈ getStaticPaths ఎందుకోసం అంటే టు డైనమిక్లీ జనరేట్ ద పాత్స్ బేస్డ్ ఆన్ ద డేటా వీఆర్ ఫిచ్చింగ్. లైక్ మనం ఫిచ్ చేస్తుంటాం కదా డేటా, దాన్ని బట్టే మనకు పాసిబిలిటీస్ అన్న పాత్స్ ఏంటో అవన్నీ కూడా జనరేట్ చేస్తుంది అన్నట్టు. సో దీని గురించి నేను వర్డ్స్‌లో ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంటుంది గైస్. ఇవి ఎలానో మనం అప్లికేషన్ డెవలప్ చేయబోతున్నాం కదా, అప్పుడు మీకు ఇంకా క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేపిస్తాను. ఓకే? సో ఫైన్. సో ఐమ్ జస్ట్ మూవింగ్ టు ద కోడ్ బేస్. సో మనం ఇప్పుడైతే ఏపీఐని ఫిచ్ చేసుకుందాం గైస్. ఫస్ట్ మనం ఏం యూజ్ చేసి ఫిచ్ చేస్తామంటే ఐ థింక్ విల్ గో విత్ getStaticProps. ఓకేనా? సో విల్ కమ్ ఫ్రమ్ బాటమ్. సో getStaticProps ఎలా యూజ్ చేయబోతున్నామంటే వెరీ సింపుల్ గైస్. మనకి ఆల్రెడీ దీనికి సంబంధించిన కోడ్ ఎలా యూజ్ చేయాలని చెప్పుండారు. సో ఐమ్ జస్ట్ కాపీయింగ్ ద సేమ్. డోంట్ వరీ గైస్, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సేమ్ ఇండెక్స్‌లోనే యూజ్ చేయబోతున్నాను. ఓకే? ఆబ్వియస్లీ వి ఆర్ రిటర్నింగ్ యాస్ అన్ ఎక్స్‌పోర్ట్ ఫైల్. ఓకే? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే బేసిక్‌గా లెట్ మీ ట్రై టు రిమూవ్ ద కమెంట్స్ యాస్ వెల్. సో మీకు కొంచెం కోడ్ ఈజీగా ఉంటుందన్నట్టు చూడడానికి. సో ఇట్ ఈస్ లైక్ 5-6 లైన్స్ ఆఫ్ కోడ్ గైస్, వెరీ సింపుల్. సో ఏం చేస్తుందంటే వీఆర్ ఫిచ్చింగ్ ద డేటా ఫ్రమ్ ద యూఆర్ఎల్. ఫిచ్ చేసిన డీటెయిల్స్‌ని జేసన్‌గా కన్వర్ట్ చేసుకొని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ వేరియబుల్‌ను మనం ప్రాప్స్‌గా సెండ్ చేస్తున్నాం అన్నట్టు, రిటర్న్ చేస్తున్నాం అన్నట్టు. దేనికి? మన యొక్క అప్లికేషన్‌కి. ఓకే? సో ఇప్పుడు చూడండి ఏం చేయబోతున్నానో. సో ఐమ్ జస్ట్ యూజింగ్ దిస్ యూఆర్ఎల్. ఓకేనా? సో దిస్ ఫేక్ ఏపీఐ ఉంది కదా, సో ఈ ఏపీఐ యొక్క యూఆర్ఎల్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఈ యూఆర్ఎల్ యూజ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఉండే 10 డిఫరెంట్ యూజర్స్ యొక్క ఆబ్జెక్ట్స్ అనేది యెస్ వీ హ్యావ్ 10 డిఫరెంట్ యూజర్ ఐడీస్. సో ఈ 10 డిఫరెంట్ యూజర్ ఐడీస్ అన్నీ కూడా మనకి ఫిచ్ అవుతుంది. ఫిచ్ అనే దాన్ని వీఆర్ ట్రైయింగ్ టు కన్వర్ట్ విత్ జేసన్ అండ్ స్టోరింగ్ అనే వేరియబుల్ కాల్డ్ యూజర్స్. ఓకేనా? సో ఆ యూజర్స్ అనే ఒక వేరియబుల్‌ని ఐయామ్ ట్రైయింగ్ టు రిటర్న్ యాస్ ఎ ప్రాప్స్. ఓకే? సో ఇప్పుడు ఆ ప్రాప్స్‌ని నేను ఇక్కడ యూజ్ చేసుకోబోతున్నాను అన్నట్టు. వెరీ సింపుల్. ఓకే? దట్స్ ఇట్. సో ఐయామ్ జస్ట్ కన్సోల్ లాగింగ్ ద సేమ్. ఒకసారి లోడ్ అయిందా లేదా మనం తెలుసుకోవాలి కదా, యూసర్స్ లోడ్ అయిందా లేదని. సో ఇప్పుడు మనకు తెలిసిపోతున్నట్టు కన్సోల్‌లో డేటా ఉంటే లోడ్ అయినట్టే. సో ఆల్రైట్, దిస్ ఇస్ అసింక్రోనస్ ఫంక్షన్ గైస్, ఇది చెప్పడం మర్చిపోయాను. సో సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. దట్ ఈస్ హౌ అసింక్రోనస్ అండ్ అవైట్ విల్ వర్క్. సో దీని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను గైస్. సో మేబీ దీనికి సంబంధించిన లింక్ కార్డ్‌లో అయినా సరే కింద డిస్క్రిప్షన్ అని ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అసింక్రోనస్ అవైట్ గురించి తెలియకపోతే ఒకసారి చూడండి గైస్. ఓకేనా? సో ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద యూఐ. Let me try to inspect. Go to the console. సో రిఫ్రెష్ చేస్తున్నాను గైస్ అప్లికేషన్‌ని. చూద్దాం మరి. ఇక్కడ చూడండి గైస్, వి గాట్ లైక్ 10 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ఈ 10 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సో ఫ్రమ్ దిస్ యూఆర్ఎల్ అన్నట్టు. ఓకే? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు యూజ్ ఎన్ గెట్ స్టాటిక్ ప్రాప్స్ ఫంక్షనాలిటీ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ ప్రీ రెండరింగ్. ఓకేనా? ఆల్రైట్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, ఇక్కడ వచ్చే డీటెయిల్స్ ఏదైతే ఉంది యూజర్స్‌కి, దీన్ని మనం యూఐలో డిస్ప్లే చేద్దాం బై క్రియేటింగ్ అన్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ ఏంటంటే యూజర్స్ లిస్ట్. ఓకే? సో users list.js. సో users list.jsలో ఏం చెప్పబోతున్నానంటే ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ అ సింపుల్ రియాక్ట్ యారో ఫంక్షన్. ఓకే? సో ఈ రియాక్ట్ యారో ఫంక్షన్లో ఐఎమ్ గోనా హ్యావ్ లైక్ అన్ 3 different functionalities, 3 different tags. One is an మెయిన్ ట్యాగ్. సో దానికి సంబంధించిన స్టైలింగ్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్‌గా ఇక్కడ ఉండే హోమ్ స్టైలింగ్స్ నుంచే యూజ్ చేసుకుంటాను గైస్. ఓకేనా? సో బేసిక్‌గా మనకి హోమ్ స్టైలింగ్స్‌లో కార్డ్, గ్రిడ్ వీటన్నిటికి సంబంధించిన స్టైలింగ్స్ అయితే ఉంది. సో స్టైలింగ్స్ యూజ్ చేసుకుందాం ఒకసారి. సో ఐఎమ్ జస్ట్ ఇంపోర్టింగ్ ద స్టైలింగ్స్ లైక్ home style. Okay? Home styles from one level up, and then styles home dot module dot css. Okay? Fine. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇక్కడ వి గోనా టు రిమూవ్ ద యూజర్స్ లిస్ట్. సో మనకి డెఫినెట్‌గా అయితే కొన్ని ఆబ్జెక్ట్ ఆఫ్ వాల్యూస్ అవ్వబోతున్నాయి. దట్ ఈస్ లైక్ యూజర్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ప్రాప్స్‌లో వస్తుంది గైస్. ఓకేనా? సో వచ్చిన డేటాని వాట్ వి గోనా టు డూ, వి గోనా టు రెండర్ విత్ ద మెయిన్ కాంపోనెంట్. సో ఒక మెయిన్ కాంపోనెంట్‌లో రిటర్న్ చేయబోతున్నాం అన్నట్టు. ఓకే? సో మెయిన్ కాంపోనెంట్ యొక్క స్టైలింగ్స్ ఏంటంటే సో వి గోనా హ్యావ్ లైక్ హోమ్ స్టైల్స్. ఈ స్టైలింగ్స్ అని మనం తర్వాత చూద్దాం. సో ప్రెజెంట్ హోమ్ స్టైల్స్ డాట్ మెయిన్. ఓకే? సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే స్టైలింగ్స్ మనం చూద్దాం. సో వచ్చిన డేటాని ఎలా రెండర్ చేయాలని చూద్దాం. ఓకే? సో ఐమ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ అన్ div tag, and here I'm gonna wrap an simple check mark like users details వచ్చిందా చూస్తాను. అలా వచ్చుంటే ఐమ్ జస్ట్ కన్సిడరింగ్ యాజ్ మ్యాప్. లైక్ వచ్చుంటే ఐమ్ ట్రైయింగ్ టు హైడ్రేట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ డీటెయిల్స్. అలా హైడ్రేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ నేను చేయబోతున్నానంటే ఐమ్ గోయింగ్ టు డిస్ప్లే ఇండివిజువల్లీ. ఓకే?
సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోనా హ్యావ్ అన్ సింపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఐమ్ హ్యావింగ్ లైక్ నేమ్. సో ఒక్కొక్క యూజర్స్కి వీ హ్యావ్ నేమ్ and then email and lot of different stuffs, ఓకేనా, నేమ్, ఈమెయిల్ అండ్ ద కంపెనీ నేమ్ అండ్ ఎవ్రీథింగ్. సో బట్ అట్ ప్రెజెంట్ నేను ఒక 4 or 3 వాల్యూస్ మాత్రం డిస్ప్లే చేస్తాను. కావాలనుకుంటే మనం క్లిక్ చేసి నెస్టెడ్ లూప్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ నెస్టెడ్ లూప్ కూడా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలనేసి నేను చెప్పబోతున్నాను గాయస్. లేదంటే సింపుల్గా ఇక్కడ వరకే వీడియో స్టాప్ చేసేవాడిని, లైక్ సింపుల్ పేజెస్ వరకు డేటా ఫిట్ చేయడం వరకే. నెస్టెడ్ లూప్ కూడా చెప్తాను, ఓకేనా. దానికోసం విల్ ట్రై టు హోల్డ్ సమ్ డేటా. ఓకే, సో డోంట్ వరీ గాయస్, మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్లా చెప్తాను. సో user dot name and gonna have like an email and gonna have like a company name. Okay, company. So ఇక్కడ ఏం చేయబోతున్నామంటే gonna have like an email name called email and user data, user object లోని company object లోని name property. Okay, so I'm saving the same. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీకి మనకి యూజర్స్ అనే ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తే వీఆర్ ట్రైంగ్ టు రెండరింగ్ అన్నట్టు. సో అది ఎలా పంపిస్తాం అన్నట్టు. సో ఫ్రమ్ వేర్ వీ నీడ్ టు సెండ్, వీ హ్యావ్ టు సెండ్ ఇట్ ఫ్రమ్ ద index.js. ఓకేనా. సో ఇక్కడ ఏం చేయబోతున్నామంటే వీ గోనా యూస్ లైక్ యూజర్స్ లిస్ట్. సో ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, సో ఇక్కడ ఏం చేయబోతున్నామంటే ఇస్ దట్ యూజర్ లిస్ట్ ఇంపోర్టెడ్? ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ గైస్. ఓకే, సో ఇక్కడ ఏం చేయబోతున్నామంటే వీ గోనా టు సెండ్ యూజర్స్ లిస్ట్. ఓకే, సింప్లీ యూజర్స్ లిస్ట్. సో యూజర్సే కదా మనం ఇక్కడ ప్రాప్స్లో సెండ్ చేసేది మన యొక్క కాంపోనెంట్కి. ఇక్కడ అదే రిసీవ్ చేసుకున్నాం, అదే ఇక్కడ మనం ప్రాప్స్లో సెండ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన యాక్చువల్ డేటా లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఇక్కడ యూజర్ లిస్ట్కి వెళ్తుంది. సో ఇక్కడ కొద్దిగా స్టైలింగ్స్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో జస్ట్ మేకింగ్ లైక్ అండ్ ప్రాపర్ స్టైలింగ్స్ లైక్ హోమ్ స్టైల్స్. ఓకే, డాట్. సో దిస్ ఈస్ బిలాంగింగ్ టు ద గ్రిడ్. ఓకే, and the same styling I would like to apply for here, but this is card. ఓకేనా, కార్డ్కి సంబంధించిన స్టైలింగ్. సో మనం రిటర్న్ చేసే ప్రతి డేటా కూడా కార్డ్లో రిటర్న్ అవ్వాలన్నట్టు. ఓకే, సో చెక్ ద UI. Wow. So this is how UI looks like, guys. Okay, na? So maybe if you wanted to change some stylings, we can able to change the stylings in our home.module.css. Maybe card యొక్క minimum which modify చేద్దాం ఒకసారి, అన్నిటికీ కామన్గా ఒకే విత్ ఉండడానికి కోసం. సో we're gonna have like a min width as 300 pixel. Okay, closing it. సో ఇక్కడ యూజర్ లిస్ట్లో I'm gonna have like one more యాంకర్ ట్యాగ్ గాయస్. సో యాంకర్ ట్యాగ్ దానికోసం అంటే నో మోర్. సో మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే క్లిక్ చేయండి ఇక్కడ అనేసి చెప్పబోతున్నాం అన్నట్టు. ఓకేనా. సో సిమిలర్ యూజింగ్ లైక్ అన్ hypertext reference. ఇక్కడ ఏం చేయబోతున్నాం జస్ట్ యూజింగ్ లైక్ అన్ బ్యాక్ టిక్స్. ఓకే, సో నీడ్ టు ర్యాప్ విత్ బ్రేసెస్ బ్యాక్ టిక్స్. సో ఇక్కడ స్లాష్ యూజర్ స్లాష్ అండ్ ద ఐడి ఆఫ్ ద యూజర్. ఓకేనా. సో ఏ యూజర్ ఐడి మనం ఏ యూజర్ గురించి తెలుసుకోవాలనుకుంటారో ఆ ఐడితో మనం వేరే యొక్క పేజ్కి మూవ్ అవుతున్నాం అన్నట్టు. ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్ గైస్. ఓకే, సో యూజర్ డాట్ ఐడి. సో దిస్ ఇస్ కాల్డ్ పాత్ పారామ్స్. ఓకే, సో ఐమ్ జస్ట్ సేవింగ్. ఓకే, సో దిస్ ఇస్ ప్రిటీ కూల్ గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ అన్ 10 different ఆబ్జెక్ట్స్ ఓవర్ హియర్ లిస్టెడ్ అవుట్ హియర్ విత్ అ ప్రాపర్ స్టైలింగ్. సో ఇప్పుడు నేను నో మోర్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ మూవ్ టు ద ఇండివిజువల్ యూజర్ డీటెయిల్స్. లైక్ ఈ యూజర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను క్లికింగ్ ఆన్ నో మోర్. ఇక్కడ చూడండి వీ గాట్ లైక్ 404. సో ద పేజ్ ఇస్ నాట్ ఫౌండ్. ఎందుకంటే ఈ ప్యాటర్న్తో మనం ఇంతవరకు ఒక పేజ్ కూడా క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఆ ప్యాటర్న్ అలానే కాపీ చేసుకున్నాను. So I'm just creating an folder. Okay, so basically we need to create a folder. So instead of one, that is ID kada, so that's an ID, and there's a folder. Our folder lopula I'm just creating an index.js. Okay, so this is how I'm trying to create an nested loop pages. Okay na guys, so our proper path యొక్క index file. Okay na, so ఆ path meet అయినప్పుడు index file load అవుతుంది అన్నట్టు. Okay, సో ఇక్కడ మనం ఏం చెప్తుందంటే రియాక్ట్ arrow function క్రియేట్ చేయబోతున్నాం. సో this arrow function going to return individual or nested loop functionality. Okay, so I'm just providing like an h1 tag. So h1 tag lo em cheptunante nested loop page. Okay, I'm saving the same. So ఇప్పుడు UI కి వెళ్ళిన వెంటనే చూడండి, when I'm trying to load that specific one, can able to see is a nested loop page. Okay, so I'm clicking on a home page. I will move to the home page. కాంటాక్ట్ పేజ్ క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ పేజ్కి మూవ్ అవుతున్నాను. అండ్ దెన్ హోమ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఐఎమ్ బ్యాక్ టు హోమ్. నో మోర్ క్లిక్ చేసినప్పుడు ఐఎమ్ మూవింగ్ టు ద నెస్టెడ్ లూప్ పేజ్. ఓకే, సో ఈ నెస్టెడ్ లూప్లో మనకు ఒక ఇండివిజువల్ ఐడి వస్తుంది అనుకోండి.
ఆ ఐడీకి సంబంధించిన యూజర్ డీటెయిల్స్ కంప్లీట్‌గా మనం డిస్‌ప్లే చేయాలన్నట్టు. సో, దట్స్ ద మీనింగ్ ఫర్ నో మోర్ కదా! ఓకేనా? సో, ఎవరైనా లైక్ నాకు యూజర్ 2 డీటెయిల్స్ కంప్లీట్ కావాలనుకుంటే మనం క్లికింగ్ ఆన్ నో మోర్ నాకు యూజర్ 2 డీటెయిల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నట్టు. ఓకే. సో, దానికోసం ఏం చేయబోతున్నానంటే అగైన్ ఐమ్ మనం మనకొచ్చే బేసిక్ ఐడియా ఏంటంటే మనం డైరెక్ట్‌గా పాత్ పారామ్స్‌లో గాని, క్వెరీ పారామ్స్‌లో గాని డేటా సెండ్ చేసి ఆ డేటాను మనం డైరెక్ట్‌గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా బ్రదర్ అంటారు. సో, దట్ ఈస్ ఆల్సో వి క్యాన్ డూ. బట్ ఎనీవే మీకొక ఇంకొక ప్రాప్స్ గురించి కూడా చెప్పాలి కదా! దానికోసం వాట్ ఐమ్ గోయింగ్ టు డూ నౌ ఐమ్ గోయింగ్ టు యూజ్ లైక్ గెట్ సర్వర్ సైడ్ ప్రాప్స్. సో, ఈ ఫంక్షనాలిటీ ఎలా యూజ్ చేయాలని చెప్తాను. లైక్ యూజింగ్ దిస్ ఐమ్ గోయింగ్ టు ఫిచ్ ద డేటా ఆఫ్ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్. లెట్స్ సే మనకి ఐడీ 2 అని వచ్చిందనుకోండి. 2కి సంబంధించిన డేటాని ఫిచ్ చేయాలన్నట్టు. ఐడీ 1 వచ్చిందనుకోండి. 1 ఆబ్జెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని ఫిచ్ చేయాలన్నట్టు. సో, యూజింగ్ గెట్ సర్వర్ సైడ్ ప్రాప్స్. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐమ్ గోయింగ్ టు యూజ్ గెట్ సర్వర్ సైడ్ ప్రాంప్ట్స్. సో, వీళ్ళు కూడా ఇక్కడ ఇచ్చింది చూడండి గైస్ లైక్ ఎలా యూజ్ చేయాలని ఐమ్ జస్ట్ కాపీయింగ్ ద సేమ్ ఫంక్షనాలిటీ. ప్రతి ఒక్కటి అసింక్రోనస్ ఫంక్షనే గైస్ ఓకేనా. దర్ ఈస్ నథింగ్ లైక్ సింక్రోనస్. బికాస్ ఫిచింగ్ ద డేటా మే టేక్ సమ్ టైమ్ అన్నట్టు ఓకేనా. సో, ఇక్కడ ఏం చేయబోతున్నామంటే ద సేమ్ ఫంక్షనాలిటీ వి గోనా రిటర్న్ సమ్ యూజర్స్ ఓకేనా. సో, దిస్ ఇస్ సింపుల్ యూజర్ అన్నోన్ ఓకేనా. దట్స్ అన్ సింపుల్ యూజర్. సో, ఆ యూజర్‌ని మనం ఇక్కడ రిటర్న్ చేస్తాం రిటర్న్ ఇన్స్టెడ్ ఆఫ్ డేటా. సో, దిస్ ఇస్ నాట్ అన్ ప్లూరల్ ఫార్మ్, ఇట్ ఈస్ సింగులర్ ఫార్మ్. సో, ఇక్కడ మనకి ఏ డేటా అంటే దిస్ ఇస్ అన్ యూఆర్ఎల్ ఓకే. ఈ పేజెస్‌లోని ఓకేనా. సో, ఐమ్ జస్ట్ రీనేమింగ్ దిస్ స్లాష్ ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అన్ పెరామ్స్ ఫంక్షనాలిటీ ఫ్రమ్ కాంటెక్స్ట్ ఓకే. కాంటెక్స్ట్ అనే ఫంక్షనాలిటీ అయితే ఉంది గైస్ అందులో ఉండే పెరామ్స్ ఓకే. సో ఐమ్ గోనా యూజ్ లైక్ $, కాంటెక్స్ట్ డాట్ పెరామ్స్ డాట్ ఐడి ఓకే. సో, పారామీటర్స్‌లో వచ్చే ఐడి అనేది ఏంటంటే ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఈ ఐడి అనేది నంబర్‌ని ఎలా తెలుస్తుందంటే మనం ఆల్రెడీ దానికి సంబంధించిన ప్యాటర్న్‌గా మన యొక్క ఫోల్డరే ఓకేనా. ఫోల్డర్‌లో ఐడిని చూసారు కదా! సో, మనం ఇక్కడ యూఆర్ఎల్‌లో ఏదైతే మనం నంబర్స్ ఇస్తామో లైక్ యూజర్/1 యూజర్/2 అని. సో, 1, 2 అనేది దేనికి బిలాంగింగ్? దట్ ఈస్ బిలాంగింగ్ టు ద ఐడి ఓకేనా. దట్స్ ద వాల్యూ ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ ఓవర్ హియర్ ఓకే. దట్స్ ఇట్. సో, ఇప్పుడు మనకి దానికి సంబంధించిన డేటా లోడ్ అవుతుంది. ఫెచ్ అవుతుంది. ఫెచ్ అయిన తర్వాత వి ఆర్ ట్రైయింగ్ టు send as in props to the same component okay like user. సో దెన్ ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు కన్సోల్ లాగ్ చేయకుండా కూడా మీకు డైరెక్ట్‌గానే చూపించేస్తాను గైస్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఓకే. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే సేమ్ థింగ్. సో వాట్ ఎవర్ ద డేటా వి హ్యావ్ సో సేమ్ డేటా ఐమ్ జస్ట్ కాపీయింగ్ ఓవర్ హియర్. ఈ డేటా ఎందుకోసం అంటే గైస్ సేమ్ లైక్ ఒకే గ్రిడ్ ఫార్మాట్‌లోనే డేటా చూపించడం కోసం ఓకేనా. నాట్ సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు మనకి కావాల్సిన స్టైలింగ్స్ అయితే హోమ్ స్టైలింగ్స్ ఏదైతే ఉందో ఆ హోమ్ స్టైలింగ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. హోమ్ స్టైల్స్ ఫ్రమ్ dot slash. So again one more up level and again one level up. So we have styles slash home dot module dot css okay. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే సేమ్ యూజర్ అండ్ డీటెయిల్స్ వస్తుంది. ఆ యూజర్ అండ్ డీటెయిల్స్ ఓకే. సో దిస్ ఇస్ యూజర్స్ కదా. సో వి డజంట్ వాంట్ దిస్ లైక్ యూజర్స్ రిమూవ్ చేస్తున్నాను ఓకే. ఓకే. సో మనకు వచ్చే యూజర్ డీటెయిల్స్‌ని ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు పాపులేట్ ఇన్ దిస్ ఫార్మాట్ అన్నట్టు ఓకేనా. సో నో మోర్ బటన్ అవసరం లేదన్నట్టు ఇంకా ఓకే. సో అట్ ద సేమ్ టైమ్ మనకి ఆ డేటా వస్తేనే మనం లోడ్ చేయాలన్నట్టు కాంపోనెంట్‌ని రాకుండా లోడ్ చేయకూడదు ఓకే. దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు నౌ. యూజర్ డేటా ఉంటే మాత్రమే ఐ వుడ్ లైక్ టు లోడ్ దిస్ మెయిన్ కాంపోనెంట్ ఓకే. సో ఫార్మాటింగ్ excuse me guys, sorry for that delay thing. ఫైన్. సో ఇప్పుడేం చేస్తున్నామంటే యూజర్ డీటెయిల్స్ ఉంటే ఆ యూజర్ డాట్ నేమ్ మెయిల్ అండ్ సేమ్ కంపెనీ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ట్రైయింగ్ టు లోడ్ ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం మనం వన్ క్లిక్ చేసినప్పుడు సేమ్ డీటెయిల్స్ చూపిస్తుందా లేదని. చూపిస్తే ఆబ్వియస్లీ మన డేటా అనేది ప్రాపర్గా ఫిచ్ అయ్యి లోడ్ అవుతుందనే కదా మీనింగ్ ఓకేనా. సో విల్ గో టు ద యూఐ అండ్ పుల్ రిఫ్రెష్ ఓకే. సో గైస్ ఇట్ ఈస్ లోడింగ్ ఐ థింక్ ఓకేనా. సో నేను గోయింగ్ ఫర్ ద లాస్ట్ ఆబ్జెక్ట్ లైక్ 10 మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి నో మోర్ మీద 10 ఆబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి కావాల్సిన అడిషనల్ డీటెయిల్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు గైస్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంది కదా ఇంకా లైక్ ఫోన్ ఓకే. phone number if you want to use like a phone I can use like user dot phone. I think that's a phone or something else. I'm not sure guys. Yeah, phone and then website and address details and everything we can able to populate on it okay. So say phone and then website. I'm just using like
user website, it's the same property name, and when you call it as an address, so address has list of properties. Okay, I'm just running like an, okay, that's in capital, small case address, street we have, and lot of things we have, right? Street, and so city, something, zip code. So I'm just copy the same, providing again and again. Okay, so city and zip code, fine, so they should be fine. Okay, so I'm just saving the same. So if you go to the UI, I can able to see the lot of information of the specific user. Okay, so ఇప్పుడు మళ్ళీ పోతున్నాను UI కి. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే user 2 యొక్క full details నాకు కావాలనుకోండి, no more మీద క్లిక్ చేస్తున్నాను. I'm loading all the user full details. ఓకేనా గైస్? సో ఇందులో మనం ఒక్కొక్క ఇండివిజువల్ కాంపోనెంట్కి పేజ్కి కూడా మనకు కావాల్సిన హెడర్ ట్యాగ్ని అయితే ఇవ్వచ్చు గైస్. ఓకేనా? సో ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్. సో మనం ఇందాక ఎలా అయితే index.jsకి యూస్ చేసుకున్నాం హెడర్ కాంపోనెంట్, సో ప్రతి ఒక్క పేజ్కి టైటిల్, ప్రతి ఒక్క పేజ్కి మిటా ట్యాగ్, నేమ్, ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయొచ్చు గాయస్. అలా ఇస్తే ఏమవుతుందంటే ప్రాపర్ డేటా మ్యాచ్ అయింది అనుకోండి, ఎస్సీఓ జరిగేటప్పుడు ప్రీ రెండరింగ్లో మన యొక్క అప్లికేషన్ అనేది ఫస్ట్లో చూపిస్తుంది అన్నట్టు. సో మనం మ్యాక్సిమం అంతే కదా, ఫస్ట్లో మనకి ఏదైతే డేటా చూపిస్తుందో దాన్ని ఓపెన్ చేస్తుంటాం. మేబీ లైక్ 1 పేజ్ లాస్ట్ వరకు చూస్తాం అన్నట్టు, బట్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ అన్ని చూడడం మ్యాక్సిమం. ఓకేనా? సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అనేసి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద గెట్ సర్వర్ సైడ్ ప్రాప్స్ విల్ హ్యాపెన్ గైస్. కానీ ఇక్కడ మనకి ఒక ఫంక్షనాలిటీ ఇచ్చారు కదా, గెట్ స్టాటిక్ పాత్స్ అనేసి. సో గెట్ స్టాటిక్ పాత్స్, ఈ పాత్స్ అనే ఒక స్పెసిఫిక్ పాత్స్కి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఎందుకు ఇచ్చారంటే, మీకు ఇందాకే చెప్పాను, టు జనరేట్ డైనమిక్ పాత్స్. ఓకేనా? సో అదేంటి బ్రో జనరేట్ డైనమిక్ పాత్స్ అంటే, ఇక్కడ మనకు 10 వరకు ఉంది గాయస్. ఓకేనా? 10 వరకు ఆబ్జెక్ట్స్ ఉంది, 10 వరకు లోడ్ చేస్తాం, ఫైన్. సో వాట్ హ్యాపెన్ వెన్ వీఆర్ మూవింగ్ టు ద బియాండ్ 10? ఓకే, 11. సో 11 ఇచ్చినప్పుడు చూడండి, అవర్ అప్లికేషన్ త్రోస్ అండ్ ఎర్రర్. సో రీజన్ ఏంటంటే 11కి సంబంధించిన ఏ డీటెయిల్స్ మన దగ్గర లేదు. ఓకే, సో 11 ఆబ్జెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ మన దగ్గర లేదు, లోడ్ చేయలేము. సో కానీ అది మన అప్లికేషన్ తెలియదు కదా, మన దగ్గర ఉండేది 10 ఆబ్జెక్ట్ వాల్యూస్ అనేసి, మన దగ్గర ఉండే 10 డైనమిక్ పార్ట్స్ అనేసి దానికి తెలియదు. సో అది ఎవరికి తెలుస్తుందంటే, ఓన్లీ గెట్ స్టాటిక్ పార్ట్స్ విల్ నో దట్ ఎన్ని నెంబర్ ఆఫ్ పాత్స్ ఉందని తెలుస్తుంది అన్నట్టు, గెట్ స్టాటిక్ పాత్స్కి మాత్రమే. ఓకే, బట్ దిస్ గెట్ స్టాటిక్ పాత్స్ విల్ వర్క్ టుగెదర్ విత్ గెట్ స్టాటిక్ ప్రాప్స్. ఓకే, సో లెట్స్ సే మనం సర్వర్ సైడ్ రెండరింగ్ యూస్ చేస్తున్నాం కదా ప్రెసెంట్. సో సర్వర్ సైడ్ రెండరింగ్లో అయితే అది వర్కౌట్ అవ్వదు, ఒకసారి చూపిస్తాను మీకు. గెట్ సర్వర్ సైడ్ ప్రాప్స్ కదా, సో దీని బదులు గెట్ స్టాటిక్ ప్రాప్స్ అని ఇస్తున్నాను. ఐఎమ్ సేవింగ్ ద సేమ్. ఓకే, సో ఆబ్వియస్లీ ఈవెన్ ఐమ్ ట్రైంగ్ టు లోడ్ లైక్ యూజర్ 10 లోడ్ చేసినా కానీ నాకు డేటా లోడ్ అవుతుంది, ఈవెన్ దో డేటా ఉన్నా కానీ. ఎందుకంటే గెట్ స్టాటిక్ పాత్, వీ హ్యావ్ టు యూస్ గెట్ స్టాటిక్ పాత్ వెన్ వీఆర్ యూజింగ్ గెట్ స్టాటిక్ ప్రాప్స్. ఓకే, నేను మళ్ళీ చెప్పదలుచుకోవాలి గైస్, మేబీ ఇట్ విల్ మేక్ సమ్ కన్ఫ్యూజ్. ఓకేనా? ఎందుకోసం గెట్ స్టాటిక్ పాత్స్ యూస్ చేయాలంటే, ఫర్ డైనమిక్ ఎస్ఎస్జి పేజెస్, ఐ మీన్ డైనమిక్ పేజెస్ షుడ్ బి జనరేటెడ్. ఓకేనా? సో లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ పాత్స్ ఉందనేది మనం ముందుగానే మన అప్లికేషన్ చెప్పాలి. అలా చెప్పాలంటే దట్ ఈస్ ఓన్లీ వన్ వే కాల్డ్ గెట్ స్టాటిక్ పాత్స్. ఓకే, సో అది ఎలా చెప్తామని చూపిస్తాను చూడండి. గెట్ స్టాటిక్ పాత్స్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ ఈ సేమ్ ఫంక్షనాలిటీని కాపీ చేసుకుంటున్నాను అన్నట్టు. ఓకే, సో ఐమ్ జస్ట్ మూవింగ్ హియర్ అండ్ ఐమ్ పేస్టింగ్ ఓవర్ హియర్. ఓకేనా? సో ఇప్పుడు ఏమైందంటే, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటా ఆఫ్ వాల్యూస్, జస్ట్ రిమూవ్ దిస్. సో గెట్ స్టాటిక్ పాస్లో ఏం చేస్తామంటే, మనకి ఉండే డేటా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇందాక రిమూవ్ చేశాను కదా, సో మనం ఈ విధంగా చెప్పాలన్నమాట. పారామీటర్లో వచ్చే డేటా ఏదైతే ఉందో, లైక్ ఐడి. ఓకే, లెట్స్ సే ఐడి కోలన్ ఆఫ్ ఇట్ షుడ్ హ్యావ్ 1. సో ఈ విధంగా లైక్ మళ్ళీ ఐడి కోలన్ ఆఫ్ ఐడియే కదా మనకు వచ్చే పారామీటర్ వాల్యూ. ఓకే, దెన్ 2. సో మనం ఎప్పుడు గాయస్ వాల్యూ అనేది ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో ఇవ్వాలి, నెంబర్ ఫార్మాట్లో ఇవ్వకూడదు. నెంబర్ ఫార్మాట్లో ఇస్తే ఎర్రర్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో వెన్ ఐ సేవ్ దిస్ వన్, ఓకేనా, నేను సేవ్ చేశాను అనుకోండి, మనకి యూఐ అనేది ప్రాపర్గా లోడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సేమ్ మూవింగ్ ఫర్ 1. సో ఐ కెన్ ఏబుల్ టు లోడ్ ద 1 and 2 and ఎవ్రీథింగ్. సో మనకి ఇక్కడ పాసిబిలిటీస్ వాల్యూస్ ఏదైతే ఉందో, ఆ పాసిబిలిటీస్ వాల్యూస్ అనేది మనం కంప్లీట్గా ప్రొవైడ్ చేయాలన్నట్టు. కానీ ఇది మాన్యువల్గా మనం ప్రొవైడ్ చేయలేమే. లైక్ ఇక్కడ ఎన్ని యూజర్స్ అయినా ఉండొచ్చు. లెట్స్ సే మన అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఒక 10 యూజర్స్ ఉండొచ్చును, తర్వాత మళ్ళీ యూజర్స్ కౌంట్ పెరిగి ఉండొచ్చును. అటువంటి టైం అప్పుడు మనం ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం మాన్యువల్గా హైలీ ఇంపాసిబుల్ అన్నట్టు. సో అప్పుడు ఏం చేయాలంటే, మనం ఏదైతే డేటా తీసుకుంటామో, ఓకేనా గైస్, మనం ఏదైతే యూఆర్ఎల్లో డేటా తీసుకుంటామో ఆ యూఆర్ఎల్లో ఉండే అన్ని ఐడీస్ని మనం కలెక్ట్ చేసుకోవాలన్నట్టు. అది ఎలా అంటే, లెట్ మీ షో యూ దట్. కాపీయింగ్ ఓవర్ హియర్ అండ్ ఐమ్ పేస్టింగ్ ఓవర్ హియర్. ఓకే, సో అండర్ ద రిటర్న్ స్టేట్మెంట్, okay, not in the return statement, before the return statement, I'm sorry for that.
సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నానంటే అగైన్ ఐఎమ్ మేకింగ్ ఎ కాల్ లైక్ /users. సో ఈ /usersలో అన్ని యూజర్స్ ఉంటారు. అన్ని యూజర్స్ ఉంటే ఐమ్ జస్ట్ నేమింగ్ ఇట్ యాజ్ ప్రో ఫామ్ లైక్ యూజర్స్, ఓకేనా. సో ఈ యూజర్స్లోని నాకు కావాల్సింది ఏంటంటే ఒక్కొక్క యూజర్ యొక్క ఇండివిజువల్ పారామ్స్ ఐడి వాల్యూ కావాలి, ఓకేనా. నేను ఏం చేయబోతున్నానంటే ఐమ్ జస్ట్ క్రియేటింగ్ అన్ వేరియబుల్ కాల్డ్ పాత్స్, ఓకేనా గైస్. పాత్స్ అని వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో యూజర్స్ లిస్ట్ని హైలైట్ చేస్తున్నాను అన్నట్టు యూజింగ్ మ్యాపింగ్, ఓకే. లోడింగ్ ఈచ్ యూజర్ అండ్ ఒక్కొక్క యూజర్లోని పారామ్స్ వాల్యూ గెట్ చేయబోతున్నాడు. ఒక్కొక్క యూజర్ యొక్క ఐడి గెట్ చేయబోతున్నాను. ఎలా అంటే లైక్ దిస్, ఓకే. సో ఇన్ దిస్ ఫార్మాట్ గైస్. సో మేకింగ్ షూర్ లైక్ దిస్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఒక్కొక్క యూజర్ యొక్క ఐడి నాకు కావాలి. ఒక్కొక్క యూజర్ యొక్క ఐడి నాకు తెలిసిందనుకోండి, దెన్ ఐ నో కంప్లీట్ యూజర్ ఆబ్జెక్ట్ హైలైట్ చేస్తున్నాను. సో అప్పుడు ప్రతి ఒక్క యూజర్ యొక్క ఐడి అనేది నాకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆ ఐడి డీటెయిల్స్ మాత్రం నేను ఒక అరేలో స్టోర్ చేసుకొని ఆ అరే వాల్యూ ఇక్కడ ఇవ్వబోతున్నాను అన్నట్టు, ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ వన్ స్ట్రింగ్ నేను డైనమిక్గా వాల్యూ తీసుకోబోతున్నాను. వాట్ విల్ హ్యాపెన్ నౌ, ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ యూజర్ డాట్ ఐడి టు స్ట్రింగ్. సో ఐడి తీసుకున్నాను, ఐడిని స్ట్రింగ్గా మారుస్తున్నాను అన్నట్టు, ఓకేనా. సో దట్స్ ఇట్. హోప్ఫుల్లీ ఐ థింక్ ఐఎమ్ ఫేసింగ్ సమ్ ఇష్యూ అండ్ ఐమ్ నాట్ షూర్ వై ఇట్స్ షోయింగ్ అన్ ఎర్రర్. ఓకే, సో దిస్ అన్ అరే అండ్ ఐఎమ్ క్లోజింగ్ ఇట్ రిటర్న్ టర్మ్స్. ఓకే, సబ్మిట్ స్టాప్ బ్రాకెట్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐమ్ జస్ట్ గోయింగ్ టు యూస్ దిస్ పార్ట్స్. సో ఈ పార్ట్స్లో ఇప్పుడు నాకు ఎన్ని యూజర్స్ ఉన్నారో అన్ని పాసిబిలిటీ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వాల్యూస్ అయితే ఉన్నాయి నాకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అదే ఇక్కడ సో ఐమ్ జస్ట్ సేవింగ్ ద సేమ్ అండ్ మేక్ షూర్ గైస్ యూ నీడ్ టు టర్న్ ఇట్ యాజ్ ఇన్ ఫాల్స్ సో దట్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు బ్లాకింగ్. సో ఐమ్ జస్ట్ సేవింగ్ ద సేమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం పార్ట్స్ బదులు కూడా సింపుల్ పాత్ కూడా ఇవ్వచ్చు గైస్, ఎందుకంటే పాస్ ఈక్వల్ టు పాత్ అని 2 సార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. when you have different variable we can assign, when you have same variable we can provide the same value on it, okay na. So I'm just refreshing the same again. We'll see how the application going to work. So guys, manaki parameter value 1 ఉంది కాబట్టి we are passing 1. When I'm sending like 2 I'm trying to load the second data. When I'm sending like 3 I'm trying to load the third user details on it, okay na. But ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఏది చెక్ చేయాలి యాక్చువల్గా బియాండ్ 10, ఓకే. I'm checking like 11. When I'm checking like 11 our application should not break అవ్వట్లేదు. At the same time we are showing like 404 error, okay. This is what we needed, okay na guys. So అందుకే చెప్పాను, no, even though we are trying to use like getStaticProps or getStaticProps, so ఇవి యూజ్ చేసినా కానీ when you're trying to handle the paths, okay na, possibility number of paths తెలియకుండా we cannot able to use it anyway, okay na. సో అది తెలియాలంటే we need to use getStaticPaths. దానికోసం ఇది ఇంట్రడ్యూస్ చేశారు. బ్రో ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు బ్రో, మనం డైరెక్ట్గా యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవచ్చు కదా అంటే ఎస్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, మనం యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకుంటే ప్రీ రెండరింగ్ జరగదు, ఓకేనా. సో మనకి ప్రీ రెండరింగ్ లెట్స్ సే మనం ఇక్కడ యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ కాబట్టి మనకు పెద్దగా ఎఫెక్ట్ అనిపించదు గాయస్ ప్రీ రెండరింగ్ జరిగేటప్పుడు. ప్రీ రెండరింగ్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. కానీ లెట్స్ సే ఒక యాప్టిట్యూడ్ క్వశ్చన్ అనుకోండి, 2 trains, excuse me, that's the trains, okay. 2 trains are moving opposite direction or 2 trains at 121.99 ఉంది కదా. సో ఇక్కడ చూసారంటే ఇది ఒక యాప్టిట్యూడ్ క్వశ్చన్ అన్నట్టు. దీన్ని హార్డ్ కోర్గా మాక్సిమం యూస్ చేసుకోవాలంట. లైక్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అంటే విల్ బి హ్యావింగ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఆ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఏపీఐలో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో అలా రెండర్ ఇది మనకి ఏపీఐలో ఉండే డేటా మనకి ఇక్కడ యూఐలో చూపించాలనుకుంటే లైక్ లెట్స్ సే ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ బ్రౌజర్ లైక్ ఎస్సీఓ వచ్చి రికగ్నైజ్ చేసి మనకు చూపించాలనుకుంటే దెన్ దర్ షుడ్ బి ప్రీ రెండరింగ్ హ్యాపెన్. సో ప్రీ రెండరింగ్ జరగకుండా మన యొక్క ఇంటర్నల్ డేటా అనేది మనకి ఎస్సీఓకి తెలియదు, ఓకేనా గైస్. అందుకోసమే మనం getStaticProps ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నట్టు. మనకి ఇటువంటి అప్లికేషన్ అయితే కాదు, లైక్ ఏపీఐ డేటా వచ్చి మనకి యూజర్కి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్సీఓ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదంటే మాత్రం యూ కెన్ పీస్ఫుల్లీ యూజ్ ఎఫెక్ట్ ఫ్రమ్ రియాక్ట్ హుక్స్. బ్రో మీరు ఇందాక నుంచి యూజ్ ఎఫెక్ట్ రియాక్ట్ హుక్స్ అంటున్నారు కదా, దాన్ని ఒకసారి యూజ్ చేసి చూపించచ్చు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు గైస్. నేను ఒకసారి యూజ్ చేసి చూపిస్తాను ఒకసారి, ఓకే. సో ఐమ్ జస్ట్ షోయింగ్ లైక్ ఫార్మ్స్, ఓకే. ఫార్మ్.js, ఓకేనా. ఫార్మ్.js అని ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నాను బికాస్ వీ గోయింగ్ టు క్రియేట్ అన్ కాంటాక్ట్ ఫామ్ కదా. సో కాంటాక్ట్ ఫామ్ నేను చేయబోతున్నానంటే ఐఎమ్ హ్యావింగ్ అన్ కాంటాక్ట్ ఫామ్ యూజింగ్ యూజ్ ఎఫెక్ట్. నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేశాను, లైక్ జస్ట్ సింపుల్ ఫామ్ అన్నట్టు, లైక్ నేమ్, ఈమెయిల్ అండ్ మెసేజ్, ఓకే. సో సబ్మిట్ చేయబోతున్నాం ఆ డేటాని కన్సోల్లో అండ్ ఐ నీడ్ టు షో ద ప్రాపర్ అలర్ట్ అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫామ్ సంబంధించిన ఇదైతే ఉండాలి కదా మనకు స్టైలింగ్స్, సో అదైతే యూజ్ చేస్తున్నాను. సో దాని యొక్క స్టైలింగ్స్ కూడా కాపీ చేసుకుంటాను ఒకసారి. ఐఎమ్ హ్యావింగ్ దట్ యాజ్ వెల్. సో ఇవన్నీ కూడా టైం రిడ్యూస్ చేయడం కోసమే గాయస్.
and I'm using like stylings, new file that's called form.module.css. So అందులో I'm just adding the styling. Okay, so I'm just saving the same here. సో ఇప్పుడు ఫామ్ అయితే క్రియేట్ చేసాం గైస్ యూజింగ్ యూస్ ఎఫెక్ట్. యూస్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో హుక్. మనకు కావాల్సిన మీకు ఒక సింపుల్ హుక్ చూపించాలి గైస్. అదే నా యొక్క మెయిన్ మోటో. సో అప్పుడే మీకు అర్థమైపోతుంది హుక్స్ కూడా ఎలా యూస్ చేయొచ్చు అనేది. ఓకే, కాంపోనెంట్స్లో ఉంది కదా, నేను దాన్ని ఎక్కడ యూస్ చేయబోతున్నాను అంటే కాంటాక్ట్ పేజ్లో యూస్ చేయబోతున్నాను అన్నట్టు. సో సింప్లీ ఐమ్ గోనా యూస్ లైక్ ఫామ్. ఓకే, దట్స్ ఇన్ ఫామ్ ఫ్రమ్ కాంపోనెంట్. ఓకే, ఐమ్ సేవింగ్ ద సేమ్. సో ఇప్పుడు నేను కాంటాక్ట్ పేజ్ వెళ్ళాను అనుకోండి, ఐ కెన్ ఏబుల్ టు సీ ద ఫామ్ అన్నట్టు. ఓకే, సో ఐమ్ మూవింగ్ టు ద కాంటాక్ట్ పేజ్ నౌ. So hopefully I can able to see the form. It's a simple form. Okay, so name like John, and I'm gonna have like John at gmail.com, and congrats, some message. Okay, I'm just submitting the form. So I'm submit చేసిన వెంటనే you can see the alert called data posted and data got resetted. Okay, so it is simple contact form guys. Okay na. So this is how our Next.js entire application guys. Okay na, hopefully మీకు ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను guys. The major difference ఏంటంటే మనకు Next.js యూజ్ చేయాలనుకుంటే it will actually help us to build the performance at the same time. SEOకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. పర్ఫార్మెన్స్ వైస్గా బెటర్గా ఉంటుంది, SEO వైస్గా కొంచెం బెటర్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ అబౌట్ Next.js వర్సెస్ React.js. ఓకేనా. సో హోప్ఫుల్లీ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకున్నాను గైస్. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ రిటర్న్ ఇన్ ద కమెంట్ సెషన్. ఐ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మీరు కనుక మన ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే యూ క్యాన్ ఆల్సో జాయిన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ మెంబర్. అండ్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆల్ గైస్. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ దీస్ బిగ్ సపోర్ట్ గైస్. మీరు నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ హోప్ఫుల్లీ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్. And have a great day. Thank you so much again. Bye bye.